క్రితం రాత్రి తెల్లవారుజాము లగ్నంలో పెళ్ళయింది. సుజాతకి, వాసుదేవరావుకి. అచ్చెట్లు, ముచ్చెట్లు అన్నీ అయ్యేసరికి భళ్ళున తెల్లారింది. కాఫీలయ్యాక ఫ్రెండ్సు, కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు. ఇల్లు ఇంకా కావాల్సినంత సందడిగా ఉంది. పెళ్ళికొడుకు అతని తరపున వాళ్ళకి దక్షిణం వైపు 2 గదులిచ్చారు విడిగా. పెళ్ళికొడుకు తల్లి కూడా మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయింది. వదిన, అక్క శోభనమయ్యాక వధూవరుల్ని తీసుకెళ్ళాలని వాసుతో పాటు ఉండిపోయారు. మధ్యాహ్నం పడుకున్నవాడు చీకటి పడి పక్షులు అరుస్తుంటే లేచాడు త్రుళ్ళిపడుతూ. రాత్రవుతుందో తెల్లవారవుతుందో అర్థం కాలేదు కాసేపు. లేచి మొహం కడుక్కొని బట్టలు వేసుకున్నాడు. పద్మ వచ్చింది లోపలికి. లేచావా అంటూ. పెళ్ళికూతురు పినతండ్రి కొడుకు 14 వాడు. బావగారు లేచారా అండి అంటూ వచ్చాడు. కాసేపలా తిరిగొద్దాం అన్నాడు వాసు. బావమరుదులిద్దరూ బజారులోకి బయలుదేరారు. నడుస్తున్నాడే గాని వాసు మనసు అవ్యక్తమైన ఆలోచనలతో చిక్కులు పడుతుంది. పెళ్ళి అయిపోయింది. రాత్రి. ఈ రాత్రికో మాటిమాటికి వాసు మొహం నిండా నవ్వు మెరుస్తుంది. బామర్ది బజార్లన్నీ చూపిస్తున్నాడు. ఊరు గురించి తెగ వర్ణిస్తున్నాడు. వాసు ఒక్కటి వినటం లేదు. ఊ కొడుతున్నాడు పరంధ్యానంగా. ఎక్కడ ఆగనివాడు పూల దుకాణం ముందు నిలబడిపోయాడు వాసు. ఎందుకండి? పూలు కొందామా? అన్నాడు బామ్మర్ది రామారావు. అబ్బే ఊరికేనే, పూలెందుకు? అంటూ ముందడుగు వేశాడు. నిజంగా వాసుకు మల్లెపువ్వులు, గులాబీలు పువ్వులు చెరో గంప కొనేసి రిక్షాలో వేయించుకు తీసుకెళ్దామనిపించింది. కాని మొదటి రోజు తను పూలు తీసుకెళ్తే ఏం బాగుంటుంది? పెళ్ళింట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు. రేపట్నుంచి ఎన్ని రాత్రులు లేవు? ఎన్ని రోజులు రావు? వాసు మరో పూల దుకాణం దగ్గర ఆగి ఓ జడను సంపెంగ పువ్వులను కొన్నాడు. సంపెంగ వాసుకి చెప్పలేనంత ఇష్టం. ఇవాళ సుజాత సంపెంగ అంత హాయిగా ఉండాలి. తనకి సంపెంగలు ఇష్టమని సుజాతకి చెప్పాలి. ఉలిక్కిపడ్డట్టు వాచ్ చూశాడు. 8:30, 9 అయితుందోయ్! వెళ్దాం పదా అంటూ నడకలో వేగం పెంచాడు. పెళ్లిపందిరి విద్యాదీపాలతో వెలిగిపోతుంది. ఇల్లు సందడిగా ఉంది. స్నానం, భోజనాలయ్యాయి. వాసుకసలు ఆకలి లేదు. లేదని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. 10 నిమిషాలు బ్రతిమాలించుకొని పాలన్నం తినటానికి ఒప్పుకున్నాడు. పాలల్లో పంచదార వేసుకొని పరమన్నం తిన్నట్టు తిన్నాడు. జానకి, పద్మ వాసుని వదిలేసి పెళ్ళికూతురి దగ్గరికి వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి బలవంతంగా ఆపి ఉంచుకున్న ఊహలు పూపరిమళంలా మనోహరంగా ఆవరించుకున్నాయి వాసుని. ఒక్కపడిలో దొరికే తియ్యటి పలుకులు ఏరుకు తింటూ ఒక్కడు గదిలో కూర్చున్నాడు. ఈసరికి గది సర్దటం అయి ఉంటుంది. పట్టుదిళ్ళు, పరుపు, తెల్లటి దుప్పట్లు, మల్లెపువ్వుల దండలు, అగరొత్తుల నుంచి వయ్యారంగా లేచే సువాసనలు, పాలు, పళ్ళు, ఏమో ఇంకేమిటో చూడాలి మరి. వదిన ఎలా అలంకరిస్తుందో. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర్నుంచి జానకి మర్దితో ఎన్నోసార్లు హాస్యమాడింది. ఇదిగో టైలర్ దగ్గరికెళ్ళి జాకెట్లు తెచ్చిపెట్టమంటే వినలేదు కదూ! సర్లే జ్ఞాపకం ఉంచుకో. ఏం? ఏం చేస్తావ్? నా అవసరం వచ్చినప్పుడు చెప్తా. నీ అవసరం నాకెప్పుడూ రాదు. అది చూద్దాం. రేపబ్బాయి గారికి శోభనాలు అవి అయ్యేప్పుడు నేను పట్టించుకోకపోతే ఏదీ అవ్వదు. వాళ్ళతో దెబ్బలాడి నీకా పిలవనట్టు మీ ఆవిడ్ని ఎవరు ముస్తాబు చేస్తారో చూద్దాం. వాసు నవ్వుకున్నాడు. వదిన చెప్పినట్లు చేసిందంతా ఇవాళ చూడాలి మరి. ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు చేసేస్తుందో
చూస్తాడుగా. సుజాత పూల జడ కుట్టించుకుంటూ ఉంటుందేమో ఇప్పుడు. మెడ నొప్పి పెట్టి తనని తిట్టుకోబోతుందేమో. నిజంగా అలాగే అయితే గడ్డం పట్టుకొని చెప్పాలనిపిస్తుంది. సుజా, ఈ ఒక్క రోజుకి నువ్వు నా కోసం విసుక్కోవద్దు. జన్మలో మనకిలాంటి రాత్రి ఎప్పుడు వస్తుంది చెప్పు అని బుజ్జగించి చెప్పగలడు, ఒప్పించగలడు. అయినా సుజాత అంత మనసులేని మనిషేం కాదు. రాత్రి పెళ్ళిల్లో నవ్వుతూ తన కళ్ళకి దొరక్కుండా తప్పించుకుంటూ తనకి తెలీదా? గదిలో అడుగు పెట్టగానే గదికి నాలుగు వైపులా ఎక్కడెక్కడ గుమ్మాలున్నాయో, కిటికీలున్నాయో చూడాలి. ఎవరు నవ్వుకున్నా సరే వరసగా అన్నీ మూసేయాలి. తననేమి ఎరగనట్టు గాఢంగా నిద్రపోతున్నట్టు పడుకోవాలి. సుజా ఏం చేస్తుందో అసలే సిగ్గు. పాపం కొత్త కంగారు పడుతుంది. ఇక్కడికొచ్చి నిద్రపోతున్నాడేమిటని చిరాకు పడుతుంది. పంతం కలదైతే పెంకిగా అలాగే తలుపులు కౌగిలించుకొని నించుంటుంది. కొంచెం అమాయకురాలైతే మాత్రం సుకుమారంగా వచ్చి చెంపలు తాకుతుంది. సుజా ముందు మాట్లాడుతుందో లేదో చూడాలి. వాసు ఒళ్ళు పులకరించింది. అసలు పెళ్లి దగ్గర్నుంచి శోభనం రాత్రి గురించే కలలు కంటున్నాడు వాసు. పెళ్లి పందిరి మధ్య బట్టబయలుగా ఎలాగో అయిపోతుంది. పంతులేం చెప్తే అదే చెయ్యాలి. ఆడవాళ్ళంతా గుమిగూడుతారు. ఊపిరి సలవనివ్వరు. మనసు ఊరుకోక పెళ్లికూతుర్ని చూస్తే వదినగారిలాంటి వాళ్ళు ఠక్కున పట్టేసి వేళకోళలతో కాల్చుకు తింటారు. ప్రాణానికి సుఖముండదు. స్వేచ్ఛ ఉండదు. శోభనం రాత్రి అలా కాదు. కావాల్సినంత ఏకాంతం. సుజ ఒక్కతే అందంగా మెరిసిపోతూ పిచ్చెక్కించేలా ఉంటుంది. ఎవరో చూస్తారని, నవ్వుతారని జంకు ఉండదు. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా కూర్చొని తనివి తీరా చూసుకుంటూ స్వర్గంలో క్షణంలా గడిపేయొచ్చు అనుకున్నాడు. గాని పెళ్లి తంతంగం కూడా సర్దంగానే గడిచింది వాసుకి. పక్కపక్కన పీటల మీద కూర్చోవటం, తలంబ్రాలు పూసుకోవటం, మంగళసూత్రాలు కడుతుంటే భావ్యస్మృతి లేనంత అనుభూతి కలగటం, కొత్త కుండలో ఉంగరాలు వెతకటం, మట్టి తవ్వి నవధాన్యాలు పాతటం, అడుగడుగునా ఆనందంగానే గడిచింది. సుజా కూడా ఉత్సాహంగా ఉంది. వాసు, నిద్రపోతున్నావా? పద్మ వచ్చింది గదిలోకి. త్రుళ్ళిపడి తల ఎత్తాడు వాసు. టైం చూశాడు. 10:30. అబ్బా! అదేమిటి? కుర్చీలో నిద్ర? పడుకుంటే మంచం మీద పడుకో. ఉమ్, ఊరికే అలా కూర్చున్నా. ఎందుకు? 10 దాటిపోయింది. పడుకో. అయోమయంగా చూశాడు వాసు. ఇక్కడ పడుకోవటమేమిటి? జానకి కూడా వచ్చింది లోపలికి. విసనకర్ర దూరంగా గిరువ పెట్టింది. తలుపులు బాగా దగ్గరికి వేసింది. కోపంగా ఉన్నట్టు మొహం ముడుచుకుంది. వాసు కొంచెం నవ్వుతూ వదినగారికేసి చూశాడు. జానకి కోపంగానే నవ్వుతూ, పాపం మరిదిగారిని చూస్తే జాలేస్తుంది. నిజంగానే ప్రాణం ఊసుమంటుంది అంది నీరసంగా. వాసు గుండెలు దడదడా కొట్టుకున్నాయి. జానకి మాటలు లక్ష్యం పెట్టినట్టు లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. పద్మ వచ్చి జానకి పక్క కూర్చుంది. వీళ్ళకింత బుద్ధి లేదేం అంది. నెమ్మదిగా అంటావా? వాసుకి కోపమొచ్చినా సరే అత్తగార్నమంటున్నామని బొత్తిగా మొద్దు మనుషులు, ఉత్తగాడిదలు. ఎందుకొదినా జంతుజాలాల్ని గుర్తు చేసుకుంటున్నావు? నవ్వాడు వాసు. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకేం గుర్తుకొస్తాయి? మంచి చెడ్డ చూసుకొని మరీ ముహూర్తం పెట్టుకోవద్దు. తల వాచేలా చివాట్లు పెట్టి వచ్చాను. పెళ్లికూతురు తల్లి మేనత్త నోరెత్తితేనా? పెళ్లికూతురు ముంగిలా కూర్చుంది. పాపం ఆ పిల్లేం చేస్తుంది? పద్మ జాలిపడింది. ఏం ఏమైందసలు?
వాసు ఉండబట్టలేకపోయాడు. ఏవేవో రీతులు, రివాజులు అంటూ ఈ ఆడమేళం దెబ్బలాడుకొని రాసబాస చెయ్యారు కదా! ఇంకేమవ్వాలి? మీ ఆవిడ చాపా చెంబు పట్టుకొని వాకిట్లో కూర్చోంది. అదిరిపడ్డాడు వాసు. జానికేసి తీక్షణంగా చూశాడు. హాస్యానికైనా వేళాపాళ ఉండాలా? అంతా బాగానే చూసి పెట్టుకున్నారంట ముహూర్తం. ఎందుకో ఇలా అయిందంట. అసలు పెళ్ళికూతురికి నెలే కాదంట. మరెందుకయిందో చిత్రం. జానకి కోపంగానే చేతులు జోడిస్తుంది. వాసు తెల్లబోతున్నట్లు పద్మకేసి చూశాడు. పద్మ కూడా నిరుత్సాహంగా ఉంది. మనం కూడా ఆలోచించి చాలేదు వదినా. లగ్నం పెట్టుకున్నప్పుడే ఈ సంగతి బాగా తెలుసుకోవాల్సింది. చాల్లే సిగ్గులేదు. ఆ ఇంగితం వాళ్ళకుండాలి గాని, అంతా బట్ట విప్పుకుంటామా? తర్వాత వాసుకి ఒక్క మాట కూడా తలకెక్కలేదు. మనసంతా శూన్యం. శూన్యమైపోయింది. స్తనువుల్లా కూర్చున్నాడు. జానకి, పద్మ చాలా మాట్లాడుకున్నారు. నాలుగో నాడు స్నానమయ్యాక పెళ్ళికూతుర్ని తీసుకుపోదామా అనేసరికి ఆ పిల్ల ఏడుపు మొహం పెట్టింది. ఎప్పుడు అనేవారే శోభనం పుట్టింట్లోనే చెయ్యాలంట. పెద్ద పిల్లకి అత్తారింట్లో చేస్తే అచ్చి రాలేదంట. పెద్దవాళ్ళంతా పట్టుదలగా చేస్తుంటే కాదనటం ఎలాగా? అది కాదు వదినా. మనమిద్దరం రేపెళ్ళిపోదాం. వాసు ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ వస్తారు. ఏం వాసు? నువ్వుండిపో. ఎన్నాళ్ళుండాలి? అన్నాడు వాసు పిచ్చి చూపులు చూస్తూ. జానకి కొంచెం నవ్వి, ఛీ! ఇలాంటి విషయాలేం మాట్లాడలేం బాబూ. 5, 6 రోజులు గాని ఆ పిల్లని గదిలోకి పంపరంట. అవును మరి. తర్వాత 3 రోజులుండి ఇద్దరూ రండి. వాసు తల అడ్డంగా తిప్పాడు. ఇక్కడ 5, 6 రోజుల వరకు పడిగాపులు పడి ఉండటం. ఎందుకని? శోభనం కోసమా? అప్పుడు దాని విలువేముంది? అచ్చటకైనా ముచ్చటకైనా సమయము, సందర్భం ఉండాలి. గదిలోకి పంపిస్తారని తను ఇక్కడే ఉండిపోవటం ఛీ! అంతకన్నా సిగ్గుచేటేముంది? ఉహుం, నేనుండను. మరి పెళ్ళికూతుర్ని తీసుకెళ్ళకుండా అందరం వెళ్ళిపోతే ఎలాగా? ఏమో నాకు తెలీదు. బావుంది. నా మీద ఏమిటి నీ కోపం? నవ్వింది జానకి. మళ్ళా వదిన ఆడబిడ్డలు తర్జానా భర్జనాలు పడ్డారు. ఆఖరికో నిర్ణయం చేశారు. ఇప్పుడందరం వెళ్ళిపోదాం. నెల లోపులో వచ్చి శోభనం చేసుకొని పెళ్ళికూతుర్ని తీసుకెళ్దాం. ఈ పిల్లకి నెలలు సరిగ్గా రావట. అప్పుడు మళ్ళా చెంబు, చాప అంటే అంటూ నవ్వింది పద్మ. బాగా చెప్పావు. అలాంటి వాళ్ళే వీళ్ళు. ఏం వాసు? అలా చేద్దామా? నెల లోపల వచ్చి? మీకెలా బావుంటే అలా చెయ్యండి. అయితే తెల్లారగట్ట బండి ఉంది మనకు. పోదాం. ఒక్క పూట కూడా ఉండకూడదు. పోనీలే వదినా. వాళ్ళు వింటే బావుండదు. అంది పద్మ కొంచెం మొహమాటంగా. చాల్లే. వాళ్ళ బాగుకి మన బాగు పడిపోయింది కాదు. చేతులు తిప్పింది జానకి ఎటకారంగా. జానకి కోపం కొద్దీ ఆడపెళ్లి వాళ్ళని నానా తిట్లు తిట్టిందే గాని సంబంధం కుదుర్చుకునే ముందు ఆడపెళ్లి వారి చెయ్యి పైమాటగా ఉంది. సుజాతకి తండ్రి లేడు. మేనమామ ఆస్తి వ్యవహారాలు చూస్తున్నాడు. సావిత్రి పెద్దది. సుజాత చిన్నది. మగపిల్లలు లేరు. తండ్రి ఉండే రోజుల్లో జమీందారులా బ్రతికిన సంసారం. ఇప్పటికీ ఆస్తి ఉంది. పెద్ద డాబా ఇల్లు ఉంది. ఆస్తి అంతా అక్కచెల్లెళ్ళకే. సావిత్రికి ఆ ఆస్తితో ఏం పని? తిండి, బట్ట చాలు. అంతా సుజాతకే. వాసు తరపు వాళ్ళు పెళ్ళికూతురికి చెందబోయే ఆ ఆస్తి గురించి ఆశ పడలేదనటానికి వీల్లేదు. ఉన్నవాళ్ళు పిల్లనిస్తామంటే చేదా? నొప్పా? వాసు మాత్రం నిజంగా పెళ్ళానికి రాబోయే ఆ ఆస్తి కోసమే అమ్ముడుపోలేదు. సుజాతని చూశాడు. చాలా నచ్చింది. తన భార్యగా ఊహించుకున్నాడు.
పొదికగా ఇమిడింది. సుజాత చదువుకుంటుంది. అది ఇంకా నచ్చింది వాసుకి. సుజాత మేనమామ ఎవరెవరి ద్వారానో వాసు వాళ్ళ సంబంధం గురించి విన్నాడు. వాసు గురించి విన్నాడు. చాలా మంచివాడని తేల్చుకున్నాడు. చెడిపోవటానికి ఎన్నో అవకాశాలున్నా మగవాడు చెడిపోకుండా ఉండటం ఓ గొప్ప ప్రత్యేకత. వాసుకి దుర్వ్యసనాలేమీ లేవు. తెలివైనవాడు. బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు. ఆ స్థితితో వచ్చే ఆడపిల్లని స్వీకరించే అర్హత, యోగ్యత వాసుదేవరావుకి ఉన్నాయనుకున్నాడు సుజాత మేనమామ. వరుడు మంచివాడు. దొరికినందుకు ఆడపెళ్లి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పెళ్లి అంతా ఆటలా అయ్యిందే గాని ఎక్కడా ఎవ్వరూ ఏమీ అనుకోలేదు. పెళ్లివారు వియ్యాల వారిని కానుకలతో ముంచెత్తారు. పెళ్ళికొడుకు కుటుంబంలో అందరికీ ఖరీదైన బట్టలు పెట్టారు. పెళ్ళికొడుకు లాంఛనాలు సరే సరి. అడుక్కో అచ్చట, మాటకో ముచ్చట జరిపారు. వియ్యాలవారు తమ స్థితిగతులకు సరిపోరన్న భావం ఎక్కడ కనపడనివ్వలేదు. గౌరవాలతో, సత్కారాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇదంతా ఓ ఎత్తు. సుజాతతో మొదటి రాత్రి ఒకటి ఓ ఎత్తు అనుకున్నాడు వాసు. వాసు దృష్టి ఏ బహుమతుల మీద లేదు. ఏ భోగభాగ్యాల మీద లేదు. కాని వాసు నిరక్షణ వ్యర్థం, వ్యర్థమైపోయింది. పద్మ, జానకి మాట్లాడుకుంటూనే నిద్రపోయారు. లైటు తీసేసి వాసు ఒక్కడు చీకట్లో కూర్చున్నాడు. శోభనం రాత్రంతా ఇలా తల్లకిందులైనా తనకి పిచ్చి ఎక్కలేదేం? ఇంత నిర్వికారంగా, ఇంత నిర్లిప్తంగా కూర్చున్నాడేం? ఎలాంటి షాకునైనా తట్టుకునే శక్తి ఉందన్నమాట తనకి. ఎందుకీ శక్తి? చాతకాని వేదాంతం మాట్లాడుకుంటుంది. నిజంగా దేవుడున్నాడా? తనేం పాపం చేశాడని ఇంత ఉత్సాహభంగం కలిగించాడు? ఎక్కడ్నుంచో జామపండు సువాసన. ఉన్నట్టుండి వెలగండు వాసన. సంపెంగలు, సంపెంగలు. వాసు వేసుకుందామనుకున్న సిల్కు లాల్చి జేబులోంచి సంపెంగలు గుబాళిస్తున్నాయి. ఇలాంటి పరిమళాలు ఆఘ్రునిస్తూ అయినా దేవుడున్నాడని నమ్మలేమా? వాసు తలగడలో మొహం ఒత్తుకొని తనని తాను మభ్యపెట్టుకుంటూ పడుకున్నాడు. గాలి చాలకుండా పోయినట్టు బాధపడుతూ పక్కమీద దొర్లుతూ నిట్టూరుస్తూ. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టేసరికి వాసు, వాసు అంటూ లేపేసింది పద్మ. లే, లేచి మొహం కడుక్కో, టాక్సీ వచ్చేసింది అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది. వాసుకేం తోచలేదు. వెళ్ళిపోవడమేనా? టిఫిన్లు, కాఫీలు వచ్చాయి గదిలోకి. వాసు ఏమీ తీసుకోలేదు. పెళ్ళింట్లో ఎవరితోటి మాట్లాడలేదు. టాక్సీ కదిలే ముందు మాత్రం బావమరిది కోసం వెదికాడు. నిద్రపోతున్నాడేమో. ఎక్కడా కనిపించలేదు. వెనక్కి చూడకుండా కూర్చున్నాడు. రైలు చాలా దూరం వెళ్ళిపోయాక గాని వాసుకి చైతన్యం రాలేదు. బెర్తు మీద పక్క వేసుకొని పడుకున్నాడు. తను దోషిలా పారిపోతున్నట్టు సిగ్గు ముంచుకొచ్చింది. ఈ బాధంతా తనకే గాని సుజాకి ఉండదా? నలుగురిలో నవ్వుల పాలైపోయినందుకు ఎంత సిగ్గుపడిపోయిందో ఎవరికి తెలుసు? ఒక్కసారైనా ఆలోచించాడా? నిజంగానే వాళ్ళు అన్నీ నవ్యంగా చూసుకునే లగ్నం పెట్టారేమో. ఇలా రసాభాస అవటం మాత్రం బాగుంటుందా? అనుభవించే వాళ్ళకి అదృష్టం లేకపోతే అన్నీ అస్తవ్యస్తమైపోతాయి. జీవితం సాఫీగా సాగిపోతుందో, ఎదురు తిరిగి నించుంటుందో ఎవరికి తెలుసు? సహించాలి. తను మరి పశువులా ప్రవర్తించాడు. ఒక్కరోజు ఉండి సుజాతతో మాట్లాడి వెళ్తానని చెప్పి వస్తే ఎంత మంచితనంగా ఉండేది. గదిలోకి పంపించలేదని ఇలా బయలుదేరి వెళ్ళిపోవటం ఎంత జుగుప్సాకరంగా ఉంది. సుజా శరీరం ఒక్కటేనా తను కాంక్షించింది? అభిమానం గల ఆడదైతే తనని మూర్ఖుడిగా,
స్వార్థపరుడిగా ఆలోచించి బాధపడదా? 1000 పూజలు చేసుకున్నా పెళ్ళే అయ్యింది. అప్సరసలాంటి భార్య దొరికింది. ఇవాళ కాకపోతే రేపు, రేపనుకుంటే మాత్రం ఈ సంతోషం లేదా? తనే మూర్ఖుడు. కనీసం భార్యతో మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా తన దారిన తాను వచ్చేశాడు. ఆత్మనింద వాసునెంతో సెదదీర్చింది. ఇంటికి వెళ్ళిన రోజు రాత్రే సుజాత పేర ఉత్తరం రాశాడు వాసు. మొట్టమొదట తను చెప్పకుండా బయలుదేరి వచ్చినందుకు క్షమాపణ కోరాడు. శోభనం రాత్రి గురించి తనెంత ఊహించాడో అవన్నీ గాలిలో కొట్టుకుపోతుంటే ఎంత పిచ్చివాడయ్యాడో వర్ణించాడు. ఆ నిరాశలో తానేమీ ఆలోచించలేకపోయానని, అసలా సంఘటనే జరగలేదని మర్చిపోమని బుజ్జగించాడు. అసలు సుజాతని పెళ్లి చేసుకోవటానికి తనెందుకు ఒప్పుకున్నాడో, పెళ్లి అయిన దగ్గర్నుంచి తన మనసంతా ఎలా అవుతుందో విప్పి చెప్పాడు. పెళ్లి వేడుకల్లో సుజ ఎంత అందంగా ఉందో, కొత్త కుండలో ఉంగరాలు 3 సార్లు సుజాతకి దొరకటంలో రహస్యమేమిటో బయట పెట్టేశాడు. సుజా, నన్ను అపార్థం చేసుకోవద్దు. నా తొందరపాటుకి నేను చాలా బాధపడుతున్నాను. మనమిద్దరం ఏకాంతంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే మధుర క్షణాల కోసం 1000 కన్నులతో నిరీక్షిస్తున్నాను. నీ వాసు అని ఉత్తరం ముగించాడు తృప్తిగా. అప్పటినుంచి రోజు పోస్ట్ కోసం ఎదురు చూడటం ఒక్కటే. అది ప్రత్యేకమైన పని అయ్యింది దినచర్యలో. రోజు దయ్యంలా కనిపించకుండా పోయే పోస్ట్ మ్యాను దేవుడిలా ప్రత్యక్షమయ్యాడు వారం రోజులకి. సుజాత జవాబు రాసింది. అది అచ్చం జవాబులాగే ఉంది. ప్రియమైన వాసుదేవురావు గారికి నమస్కరిస్తూ, మిమ్మల్నెలా సంబోధించాలో నాకు తెలియలేదు. మీరు ఎంతో ప్రేమతో, అభిమానంతో రాశారు ఉత్తరం. నేనలా రాయగలనో లేదో అని భయంగా ఉంది. మీరు వెళ్ళిపోయినందుకు నేను మీ గురించి చెడ్డగా ఏమీ అనుకోలేదు. నా గురించే మీరు ఏమైనా అనుకుంటారని భయపడ్డాను. నాతో మాట్లాడే అవకాశం లేక మీరు వెళ్ళిపోయారు. అందులో తప్పేముంది? పెద్దవాళ్ళంతా ఏదో మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు కదా! కాలేజీలు తెరిచారు. నేను సెకండ్ ఇయర్ పాసయ్యానని మీకు తెలుసు కదా! మరి మీకు రాస్తే సంతోషిస్తారని రాస్తున్నాను. ఇక ఆఖరి సంవత్సరం ఉంది. మళ్ళా కాలేజీ, చదువు అదో ప్రపంచంలా అవుతుంది. నేను వెంటనే జవాబు రాయలేకపోయాను. మన్నించండి. మీ సుజాత. చాలా సంతృప్తి కలిగించిందా ఉత్తరం వాసుకి. చదివిందే 10 సార్లు చదివాడు. సుజాత ప్రేమగానే రాసింది. భక్తిగానే రాసింది. కాదనటం లేదు. కానీ క్లుప్తంగా, ఇంత పొడి పొడిగా, ఎవరో చిన్నపిల్లలు రాసినట్టు, ఎవరో పరాయి వాళ్లకు రాసినట్టు ఏమీ నచ్చలేదు వాసుకి. బిఏ చదువుతున్న అమ్మాయి, కొత్త పెళ్లికూతురు. తన భర్తకి రాసుకోవాల్సిందేమీ లేదా? ఆ శోభనం రాత్రి తను ఎలా ముస్తాబవుదామనుకుందో, ఎలా మాట్లాడుకుందామనుకుందో, తీరా అంత తారుమారైతే ఎంత దిగులు పడిపోయిందో, ఎంత ఏడ్చిందో, అదంతా విపులంగా ఎందుకు రాయకూడదు? తనేం పరాయివాడా? ఇంకెవరికి చెప్తుంది? మనసంతా విప్పి చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది? అయినా పెళ్ళంటే అయ్యింది. మెడలో పుస్తీ ముడిపడింది గాని అంతకు మించి ఇద్దరికీ ఏం పరిచయముంది? ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంతకన్నా ఆత్మీయత ఎలా వస్తుంది? సుజాతని తప్పుపట్టి తను బాధపడటంలో అర్థం లేదు. అదే సహనం. ఆ రాత్రే మరో ఉత్తరం రాశాడు వాసు. సుజాతకి. జవాబు కోసం ఎదురు చూడకుండానే మూడోది రాశాడు. రోజూ ఓ ఉత్తరం రాయాలనిపిస్తుంది. రాస్తూనే ఉన్నాడు. అసలు శోభనం అవ్వకుండా ఉంటేనే బావుంది. ఇంకా ముందు ముందు ఉందనుకుంటే దానికోసం కలలు కంటుంటే హాయిగా ఉంది. అనుభవం కన్నా నిరీక్షణే మధురంగా ఉంటుందేమో. అందుకే పూర్వం పెళ్ళికి, శోభనానికి విధిగా
కొంత వ్యవధి ఉంచేవారట. అది వధూవరుల్ని మానసికంగా సన్నిహితం చేస్తుంది. విరహ శృంగారంలో మాధుర్యం చవి చూపిస్తుంది. మనసులు పండించి అనుభవాలను అనురాగమయం చేస్తుంది. వధూవరులు దూరంగా ఉంటూ ఉత్తరాలు రాసుకోవటంలో ఆనందం వాసుకి కొత్తగా ఉంది. సుజా ఉత్తరాల్లో చైతన్యం ఉంటే వాసుకి ఇంకా సంతోషం కలిగేది. పెళ్ళయి 18 రోజులు దాటింది. ముహూర్తం చూపించి శోభనానికి ఏర్పాటు చెయ్యాలని హడావిడి పడింది వాసు తల్లి. మర్నాడే వియ్యాలవారి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. సుజాతకి వారం రోజుల్నుంచి జ్వరం వస్తుందంట. ఓ నెలల నుంచి ఆ పిల్లకి నలతగానే ఉంటుందంట. కాలేజీకి కూడా వెళ్ళటం లేదట. విశ్రాంతి అవసరమని డాక్టర్ గారన్నాడంట. అల్లుడి గారి యోగక్షేమాలు తెలియజేయాలట. అది విషయం. అయ్యో! పిల్లకెలా ఉందో అంది వాసుతల్లి. సింగినాదం. ఓ పిసరు వెడి చేస్తే చాలు వాళ్ళదంతా అబ్బడం. మళ్ళా మరిది నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అంది జానకి నవ్వుతూనే. అత్తగారు రాయించిన ఉత్తరం వాసు కూడా చూశాడు. ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాడు. మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆరోగ్యం తర్వాతే ఏదైనా. బాధపడటంలో అర్థమేముంది? చదువులో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చెయ్యకు. నీ ఒంట్లో ఎలా ఉందో ఎప్పటికప్పుడు రాస్తూ ఉండు అని ఉత్తరం రాశాడు సుజాతకి. సుజాత జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాసు పట్టించుకోడు. ఏ క్షణానికి తన మనసెలా ఉంటుందో డైరీ రాసినట్టు రాస్తాడు. ఒక్కో రోజు అర్ధరాత్రి లేచి కూర్చొని తెల్లవార్లు రాస్తూ ఉంటాడు. కొత్త సంగతులేమీ తోచనప్పుడు రాసిందే రాస్తాడు. తన కోరికల్ని వెల్లడిస్తాడు. తామిద్దరూ ఎలాగో అయిపోవాలంటాడు. ప్రేమ అనురాగం, కౌగిలి ముద్దులు లేకుండా కాలం పరిగెత్తదు. ఏది రాయటానికి సిగ్గు వేయదు. సుజా జవాబులెందుకు రాయలేదని ఆలోచించడం కూడా మానేశాడు. వాసు ఊహలన్నీ మూడో నెలలలో రాజ్యం చేయబోతున్నాయి. అప్పుడు వాసు ఇంట్లో లేడు. వాసు వచ్చేసరికి పిలకపంతులు పంచాంగం విప్పి విభూతకట్ల రాలిపడేలా నుదురు చిట్లిస్తూ తిథి నక్షత్రాలు చూస్తున్నాడు. పంతులు సాక్షాత్తు బ్రహ్మదేవుడిలా కనబడ్డాడు వాసుకి. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కాఫీ తెచ్చించింది. పంతులు తాగి గొంతు సర్దుకున్నాడు. అమ్మా, ఆషాఢం వల్ల కాదు కదా! అందరికీ తెలిసిందే. శ్రావణం చుక్క మూడమి. తెల్లవారుజామున చుక్క పొడుస్తుంది. చూశారు. అది మూడన పడింది. అవట అది వల్ల కాదు. భాద్రపదం శూన్యం. లాభం లేదు. వరసగా 3 నెలలు గడ్డు రోజులు తల్లీ. శుభకార్యాల మాట ఎత్తనే కూడదు. వాసుకి మొదట ఏమీ అర్థం కాలేదు. పంతులేవో మంత్రాలు చదువుతున్నాడనుకున్నాడు. వినగా వినగా అవి మంత్రాల్లేవు. ఏమిటో శూన్యం అంటున్నాడు. మూఢమి అంటున్నాడు. శుభకార్యం అంటున్నాడు. వల్ల కాదంటున్నాడు. అదిరే గుండెలతో కాలు నిలవక బయటికి రాలేక బోనులో సింహంలాగా కట్టిపడేసినట్టు నించున్నాడు. జానకి మాటలు వినిపించాయి. ఆ అత్తగారితో అంటుంది. మీ చాదస్తంగాని పెళ్ళి అవనే అయింది. ఇక మొగుడు పెళ్ళాలకి మంచేమిటి? అమ్మో! అలా అనకు. అసలు శోభన ముహూర్తమే మంచిదుండాలి. లేకపోతే కీడు కొడుతుందంటారు. ఇప్పుడేం మించిపోయింది? అయినా ఆలస్యం ఎలాగో అయ్యింది. 3 నెలలు ఎన్నాళ్ళు గడుస్తాయి? ఓ 6 పాటు పెళ్ళే అవ్వలేదనుకుంటే సరి. వాసు తల గిర్రున తిరిగింది. పట్టరానంత కోపం వచ్చింది. ఏమూడాలో? శోభనం చేసుకుంటే ఏమవుతుంది? ఏమి కాదని నేను ఛాలెంజ్ చేస్తాను అని పంతులు మీదికి యుద్ధానికి వెళ్దామనిపించింది. తనని అడగ్గానే నాకిలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు అనేద్దామని నించున్నాడు. వాసుతో ఎవరూ సంప్రదించలేదు.
హాస్యమాడటానికి కూడా జానకికి మనసు ఒప్పలేదు. అత్తగారితో వాదిస్తూనే ఉంది. ఆవిడ ససేమిరా కోడలి మాట వినలేదు. పంతులు కూడా ఆమెకి వంత పాడుతూ కూర్చున్నాడు. అమ్మా! దుర్ముహూర్తంలో శోభనం చేసుకుంటే బిడ్డలు రాక్షసులవుతారు. దంపతులకు ఆయుక్షీణం. నీ నెత్తి, నీ పిండాకుడు, నీకు కాఫీ దక్కదు తిట్టుకున్నాడు వాసు. వాసు తల్లి తృప్తిగా ₹5 తమలపాకుల్లో పెట్టి అందించింది పంతులుకి. పంతులు లేచి కట్టకట్టి చంకనెట్టుకొని పిలక ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. పంతులున్నంతసేపు కోపం వచ్చింది గాని, అతగాడు వెళ్ళిపోగానే ఆడపిల్లలా బావురుమని ఏడ్చేయాలనిపించింది వాసుకి. కొయ్యబారి కూర్చున్నాడు గదిలో. జానకి కాఫీ ఇచ్చి వెళ్ళబోయింది. అక్కర్లేదు, తీసుకుపో అన్నాడు. ఏం? అంది తెల్లబోతూ. ఏం లేదు అన్నాడు చిరాగ్గా. తన వ్యవహారంలో తనకేమీ స్వతంత్రత లేదా? తనతో మాట మాత్రమైనా చెప్పక్కర్లేదా? వాసు కోపం ఎందుకో పసికట్టి చెప్పింది జానకి అత్తగారికి. ఆవిడ ఓ నవ్వు నవ్వింది. ఒరే వాసు! రేపు మీ అత్తగారికి ఉత్తరం రాయాలి. పంతులుగారు చెప్పిందంతా విన్నావుగా? పోనీ పిల్లగలవాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. వాళ్ళెలా అంటే అలా చేద్దాం అంది అనునయంగా. వాళ్ళెలాగో ఒప్పుకోరన్న ధైర్యంతో. ఆ ఓదార్పుతో వాసుకి ఒరిగిందేమి లేదు. ఇలాంటి నమ్మకాలు లేని వాళ్ళెవరు? తను కాదనటం, వాళ్ళు అవుననటం. ఛీ! సిగ్గుచేటు. సున్నితంగా జరిగే వ్యవహారాలు సున్నితంగానే జరగాలి. ఎంతకాలమైనా సరే. ఆ రాత్రి చాలాసేపటి వరకు సుజాతకి ఉత్తరం రాస్తూనే కూర్చున్నాడు వాసు. వెర్రి వెధవలు పెట్టిన పిచ్చి ఆచారాన్ని దుయ్యబట్టాడు. బుర్రలు పెట్టి ఆలోచించకుండా, ఇంగితం లేకుండా గాలికి ధూళికి భయపడిపోయే చుచ్చుపినుగుల్ని తిట్టిపోశాడు. అసలు ఓ నెలని మహా మంచిదిగాను, ఓ నెలని మహా చెడ్డదిగాను విడదీసిన పక్షపాతపు వెధవల్ని శాపనార్థాలు పెట్టాడు. సుజా, ఇదంతా ఉత్త బూటకం. నేను బొత్తిగా నమ్మను. కానీ ఏం చెయ్యను? మనమిద్దరం స్వతంత్రించి నిర్ణయాలు చేసుకునే సమయం ఇంకా రాలేదు. పెళ్ళికి ముందు మన మధ్య ఎంత దూరముందో ఇప్పుడు అలాగే ఉంది. నేను పిరికివాడ్నై మౌనంగా ఉంటున్నానని అనుకోకు. మనం సుఖపడటానికి పరిసరాలు ఎంతో దోహదం చెయ్యాలి. వీళ్ళందర్నీ నిర్లక్ష్యం చేసి నేను నీ దగ్గరికి వచ్చేస్తే ఆ అనుభవంలో ఎంతో వెల్తి ఉంటుంది. అది మనల్ని అశాంతి పాలు చేస్తుంది. ఇదంతా ఆలోచించే నేను ఈ 3 నెలలు పెద్దవాళ్ళ నమ్మకాల ప్రకారం పోదామని నిర్ణయించుకున్నాను. నువ్వు నవ్వుతావేమో గాని విధి క్రూరంగా మమ్మల్ని వేరు చేస్తుంది. చివరికి ఎవరు నెగ్గుతారో చూద్దాం. నిన్ను నా కౌగిట్లో బంధించుకొని విధిని వెక్కిరించకపోతానా? అద్దాల వంటి నీ చెక్కిళ్ళలలో నన్ను నేను చూసుకుంటూ నీలాలచిందే నీ కన్నుల్లో వాసుకలం వినయ విధేయాలతో వాసు ఊహల్ని భాషల్లోకి తర్జామా చేస్తూ ఆడలేడిలా పరుగులు తీసింది. వాసుకెదుట సుజాత ప్రత్యక్షమైంది. మందహాసాలు ఒలికిస్తూ వయ్యారాలు పోతుంది. వాళ్ళు చూపులతో వెర్రెక్కించి కులుకు నడకలతో రెచ్చగొడుతుంది. వాసు అరమెడుపు కన్నుళ్ళు ఎర్రటి ఎరుపు తేలాయి. సుదురంతా చెమట పట్టింది. ఊపిరి సెగలు రేగుతుంది. ఏం రాస్తున్నాడో, ఎలా రాస్తున్నాడో అర్థం కాలేదు. అవిరామంగా శ్రమించి అలసిపోయినట్టు కలం ఆపుచేశాడు. అస్తవ్యస్తంగా పడి ఉన్న కాగితాల్ని సర్దాడు. ఉత్తరం చదువుతుంటే వాసుకే సిగ్గు ముంచుకొచ్చింది. ఇలాంటి ఉత్తరం చదివి సుజాత ఏమనుకుంటుందో? చిరాకు పడుతుందేమో, ఆశ్చర్యం పోతుందేమో, తిట్టిపోస్తుందేమో. పోనీ అది చూద్దాం. పెళ్ళానికి రాశాను గాని పరాయి వాళ్లకు రాయలేదు గదా! నా ఇష్టం. ఇంకా రాస్తాను. ఆ ఉత్తరం మర్నాడే పోస్టుకెళ్ళింది. వారం రోజులైనా జవాబు రాలేదు.
వాసు కుతూహలం దిగులుగా మారింది. సుజాని చికాకు పెట్టినందుకు భయం వేసింది. అభయం శుభయం తెలియని ఒక ఆడపిల్లకి మొగుణ్ణి కదా అనే అధికారంతో అస్తవ్యస్తపు రాతలు రాయటం ఏం సంస్కారం? పశువులా బుద్ధిహీనంగా రాశాడు తను. సుజాత తనని గురించి ఎంతో సున్నితంగా, ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటుంది. అదంతా చేజేతులా ధ్వంసం చేశాడు తను. మొరటు మనిషిలా, మూర్ఖుడిలా సాక్షాత్కరించాడు. ఎంత తొందర? సుజా, నీకు కోపమొచ్చిందా? నేనంటే అసహ్యం వేసిందా? నన్ను క్షమించవు? నేను రోజురోజుకీ పిచ్చివాణ్ణయిపోతున్నాను. ఎప్పుడేం చేస్తున్నానో తెలియటం లేదు. నా ఆలోచనలేవీ నా వశంలో లేవు. ఇంకా ఈ ఎడబాటు కొన్నాళ్ళు సాగితే నేను ప్రాణాలతో ఉంటాననే నమ్మకం నాకు లేదు. ఎప్పుడో హఠాత్తుగా నా మృత్యువు చూడటానికే నువ్వు రావాలి. అప్పుడు నేను నీకేమీ చెప్పలేను. నన్ను చూసి భయపడి దూరంగా ఉండిపోకు. మనస్ఫూర్తిగా నన్ను నీ ఒడిలోకి తీసుకొని నీ హృదయానికి హత్తుకో. నమృత కళెంబరం మీద నీ సున్నితమైన పెదవులతో ముద్దుల వర్షం కురిపించు. అప్పటికి గాని నా ఆత్మ శాంతించదు. అది చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. నన్ను హఠాత్తుగా మృత్యపు ఎత్తుకుపోతే కడసారిగా నిన్ను కోరుకునే కోరిక ఇది ఒక్కటే. ఆ ఉత్తరానికి సుజాత వెంటనే జవాబిచ్చింది. మీ ఉత్తరం చూస్తే నాకు భయం వేసింది. ఏడుపొచ్చింది. ఎందుకలా రాశారు? సుజా బిక్కమొహం వేసి అమాయకంగా అడుగుతూ కనిపించింది. వాసు చాలా బాధపడ్డాడు. సుజని అంత కంగారు పెట్టినందుకు అప్పట్నుంచి చాలా నిగ్రహంగా, క్లుప్తంగా, ప్రేమపూర్తంగా రాయాలని నిర్ణయించుకున్నాడు. 3 నెలలు దుర్భరంగా, దుస్సుహనంగా గడిచాయి వాసుకి. కనుచూపు మేరల్లో ఆశ్వాయుజం తొంగి చూస్తుంది. రెక్కలు తటపటాలాడిస్తూ గురుడపక్షి నిద్రలేచినట్టు మేల్కుంది వాసు ఊహలోకం. వారం 10 రోజుల్లో ముహూర్తం పెట్టబోతున్నారనగా సుజాత దగ్గర్నుంచి ఒక ఉత్తరం వచ్చింది వాసుకి. ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపడిపోయాడు వాసు. తల 10 తలాల్లాగా గిర్రున తిరిగింది. అసహనంతో వెర్రివాడిలా ఆ ఉత్తరం చించి పారేశాడు. సుజాత భర్తని ప్రాధేయపడుతూ రాసింది. ఆ సంవత్సరానికిక శోభనం సంగతి ఎత్తవద్దని. తనకి ఆఖరి సంవత్సరం కాలేజీ చదువుకి. ఈ సంసార జీవితానికి సమన్యాయం కుదుర్చుకోవటం తనకి సాధ్యం కాదని, దయచేసి తనని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమని. వాసు దీర్ఘంగా నిట్టూర్చాడు. వ్యధనంతా నిట్టూర్పులా వదిలేశాడు. వాసు ఇంటికి వచ్చేసరికి పంచాంగం పంతులు సీరియస్‌గా తిథి నక్షత్రాలు చూస్తూ కనిపించాడు. వాసు గదిలోకి వెళ్తూ వదినా అని పిలిచాడు. జానకి వచ్చింది నవ్వుతూ. నీ కష్టాలు గట్టెక్కాయిలే వాసు అంది హాస్యంగా. గట్టెక్కలేదు, నా నెత్తినెక్కాయ్ అన్నాడు నవ్వు, కోపం మెలవించి. ఇంకా ఎందుకంత చిరాకు? ముహూర్తం పెట్టించేస్తుంటేను. అందుకే పిలిచాను నిన్ను. ఇప్పుడేమీ వద్దు. అమ్మకి చెప్పు. అదేమిటి? నిజంగానే? నిజమే వదినా. సుజకి సంవత్సరం ఫైనల్ కదా! తనకిష్టం లేదని రాసింది. ఆలోచిస్తే నాకు ఇష్టం లేదు. ముహూర్తం అది వద్దు. జానకి తెల్లబోతూ వెళ్ళిపోయింది. ఏమిట్రా వాసు? అంటూ వచ్చింది వాసు తల్లి. ఇప్పటికే 6 దాటిపోయింది. చదువు ముందా? సంసారముందా? ఇదేం తిక్క నీకు? వాసు బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. ఇప్పుడొద్దులేమ్మా. వేసంకాలం చూద్దాం. వాహ్! నవ్విపోతారెవరన్నా. 3 ముళ్ళు వేసి చక్కా వచ్చావు. ఈ ఘడియ వరకు పెళ్ళికూతుర్ని గుమ్మంలోకి తీసుకురాలేదు. ఇప్పటికే సిగ్గుతో చస్తున్నాను. ఆ అడ్డు కాస్త తీరిపోతే నిక్షేపంలా జానకి అందుకుంది. ముహూర్తం పెట్టినియి వాసు.
సుజాతని మన ఇంటికి తీసుకొచ్చి పంపించేద్దాం. దానికైనా మంచి రోజు ఉండాలిగా. హుహు. ఏకంగా ఒక్కసారే వస్తుందిలే. ఇప్పుడేం వద్దు. ఎవరో అనుకుంటారని మనమేం చెయ్యగలం? ఖచ్చితంగా చెప్పేశాడు వాసు. వాసు అన్న కూడా తమ్ముడి పాయంటే మాట్లాడాడు. మొత్తంగా సుజాత పరీక్షలయ్యే వరకు ఎలాంటి లగ్గాలు గిగ్గాలు ఉండకూడదని కొట్టిపారేశారు. వాసుకి చాలా గర్వంగా ఉంది. సుజ తన సంస్కారాన్ని అర్థం చేసుకుంటుంది. తనని ఇంకా ప్రేమిస్తుంది. తర్వాత వాసు సుజాతకి తరచూ ఉత్తరాలు రాయటం తగ్గించేశాడు. సుజని డిస్టర్బ్ చెయ్యకూడదని. ఆ రాత్రే శోభనం వాసుకి. శోభనం కోసం వాసే కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించాడు కాబట్టి అది వాసు శోభనమే. వాసుతో జానకి ఒక్కతే వచ్చింది వియ్యాల వారింటికి. రాత్రి శోభనమనగా ఉదయం బండి దిగారు. ఇంట్లో చుట్టాలెవ్వరూ లేరు. సుజాత ఒక్కతే ఉంది. బండి దిగి జానకి లోపలికి వెళ్ళి తోడికోడల్ని చూసింది. బాగున్నావా? అంది. నవ్వి ఊర్కుంది సుజాత. పగలంతా సుజాతని శల్యపరీక్షలు చేస్తూనే ఉంది జానకి. సుజాత ఈ కాలపు పిల్లల్లా లేదు. ఎక్కువగా మాట్లాడదు, నవ్వదు. ముభావంగా తనకేమీ పట్టనట్టు ఉంటుంది. ఎందుకైనా దిగులా? అంటే ఆ పిల్ల దిగులు పెట్టుకునే కారణాలేవీ కనిపించలేదు జానకికి. దిగులనుకోవటం పొరపాటే. అది ఆ పిల్ల తత్వం. మొగుడు పెళ్ళాలు ఒక్కటైతే సరి. అన్ని దిగుళ్ళు పోతాయి. సుజాత కన్నా వాళ్ళక్క సావిత్రి హుషారుగా కనిపించింది జానకికి. సుజాత అంత రూపసి కాదు గాని అందమైందే. 23 4 ఉంటుంది వయసు. అప్పుడే ఆ పిల్ల అందచందాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. 4 ఏండ్ల నుంచి సావిత్రి ముద్దు ముచ్చట్లకి దూరమై పుట్టింట్లోనే ఉంటుంది. మనిషి మంచిది, కలివిడిగా తిరిగే స్వభావం. కానీ తన శకునం మంచిది కాదని ప్రతి పనికి దూరం దూరంగా ఉంటుంది. ఏ పనికి తనకై తాను కలగజేసుకోదు. శుభ సమయంలో తనని చూసుకొని తనే భయపడి దాక్కుంటూ ఉంటుంది. సావిత్రి చూపుల్లో ధైర్యం, అర్థం చేసుకోగలిగే వాళ్ళకి సావిత్రి మీద పుట్టెడు జాలి ముంచుకొస్తుంది. జానకి చీటికి మాటికి సావిత్రిని పిలుస్తూ, పలకరిస్తూ, ముచ్చట్లాడుతూ గడిపేసిందా పగలంతా. దీపాలు వెలిగించారు. రాత్రవుతుంది. శోభనం గది సర్దాలన్న ధ్యాసే ఎవ్వరికీ ఉన్నట్టు లేదు ఇంట్లో. కాసేపు చూసి సావిత్రినడిగింది జానకి. ఏమో, అమ్మకి, అత్తయ్యకి ఏం తెలుస్తుంది? నా చెయ్యి పెట్టటం ఎందుకని ఊరుకున్నాను. సుజా గది ఉందిగా, అన్నీ మీరు సర్దండి అంది సావిత్రి. జానకి ఉత్సాహం తెచ్చుకొని సావిత్రిని వెంటబెట్టుకొని మామూలు గదిని శోభనం గదేమో అనుకునేలా చేసింది. తర్వాత సుజాతని ముస్తాబు చెయ్యటంలో పడింది. సావిత్రి మల్లెపూలు అందిస్తుంటే జానకి చిలిపిగా మాట్లాడుతూ జడ కుడుతూ కూర్చుంది. ఇదిగో అమ్మాయ్, చెల్లెలితో హాస్యమాడుతున్నాననుకోకు. ఇంత కష్టపడి పూల జడ కట్టించుకునేదెందుకనుకున్నావ్? దీనితో ఒక్క దెబ్బ వేశావంటే రేపు ఆ వాత పెళ్ళికొడుకు చెంప మీద మాకందరికీ కనపడాలి. సావిత్రి ముసిముసి నవ్వులు నవ్వింది. అంతలోనే దిగులుగా చూస్తూ కూర్చుంది. సుజాత కిక్కురుమనలేదు. జవాబు చెప్పలేదు. కనీసం నవ్వు దాచుకుంటున్న ప్రయత్నమైనా కనిపించలేదు. జడ కట్టటమయ్యాక జానకి శోభనం పెళ్లి కూతురి మొహాన అందంగా తిలకం దిద్దింది. కట్టుకోవటానికి అత్తారింటి దగ్గర్నుంచి తెచ్చిన జరి పువ్వుల చీర తీసి ఇచ్చింది. ఇది మీ ఆయన్నే స్వయంగా కొన్నాడు. నీకు నచ్చకపోతే గదిలోకెళ్ళగానే విప్పి అతని మొహాన పరై అంది. ఫక్కుమంది సావిత్రి. తప్పు చేసిన దానిలా సిగ్గుపడిపోయింది. సుజా మాట్లాడలేదు.
ఎవరి వైపు చూడలేదు. పైట కొంగు పరీక్షగా చేస్తూ కుర్చీలో కూర్చుంది. పెద్ద పిల్లకి లక్షణంగా వేడుకలన్నీ చేస్తే అచ్చి రాలేదట. అందుకని పేరంటాలు, బలదనాలు, బ్రాహ్మణులు, మంత్రాలు ఏమీ పెట్టుకోలేదట. జానకేం నచ్చలేదు. రుసరుసలాడుతూ వచ్చింది మరిది గదిలోకి. వీళ్ళంతా ఉత్త జిడ్డు మనుషుల్లా ఉన్నారు. ఓ సరదా లేదు పాడు లేదు. వాసు నవ్వాడు. పెత్తనం చేద్దామని వచ్చావు. నీ సరదా తీరినట్టు లేదు. నువ్వు నీ పెళ్ళాం బాగానే ఉన్నారు. నాకెందుకు మధ్య? రాత్రికెప్పుడో ఇల్లు మాట మునిగింది. జానకి వాసుని శోభనం గది ముందుకు తీసుకెళ్ళి వెళ్ళి పడుకో. సుజాత వస్తుందిలే. అప్సరసలా ఉంది. చాలా మంచి పిల్ల. జాగ్రత్తగా ఉండు అంటూ పెద్దరికంతో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయింది. వాసు గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంతా చెమట పట్టింది. తలుపులు తీసుకొని గదిలో అడుగుపెట్టాడు. ఒక్క చూపులో 4 వైపులా చూశాడు. గది చాలా నచ్చింది. అగరత్తుల పొగతో సువాసనలతో నిండి ఉంది. ఒక్కడు గది మధ్య నించున్నాడు. కల ఇన్నాళ్ళకి నిజమైంది. సుజాతని పెళ్ళిలో చూశాడు. సంవత్సరం కావొస్తుంది. క్షణానికో, గడియకో చూస్తాననుకుంటే బ్రహ్మానందంగా ఉంది. వాసు మనసు మూగపోయింది. అలలు పోయి ప్రశాంతంగా తేరుకున్న సరస్సులా ఉంది. మబ్బులన్నీ చెదిరి చల్లని వెన్నెల కాసే ఆకాశంలా ఉంది. సంవత్సరం కిందట వాసు నిరీక్షణ శోభనం రాత్రికి, ఈ రాత్రికి యోజనాల వ్యత్యాసం ఉంది. ఆనాటి ఉద్వేగము, తొందరపాటు ఇప్పుడు లేవు. అది ఉత్త కామం. ఇప్పుడు సుజా అంటే అణువణువున అనురాగమే. క్షణమో, ఘడియమో అనుకుంటూ గంట పైగా గడిపాడు. లేచి ఫ్యాన్ వేసి మళ్ళా కూర్చున్నాడు. కూర్చో బుద్ధిగగా, నెమ్మదిగా పచార్లు సాగించాడు. గోడ దగ్గర నుంచొని వరుసగా ఫోటోలు చూశాడు. ఒక ఫోటోలో ఇద్దరమ్మాయిలు. కుడివైపున సుజాత. 16 ఏళ్ల వయసుంటుంది. ఎడమవైపు వాళ్ళ అక్క. వాసు ఎప్పుడు చూడలేదు. సావిత్రి గురించి విన్నాడు. పాపం, దురదృష్టవంతురాలు. ఇద్దరిలోనూ సుజాత అందంగా ఉంది. ఇప్పుడైతే పువ్వుకు వాసన పుట్టినట్టు ఆకర్షణ కూడా. వాసు మందహాసం చిందిస్తూ సుజాత ఫోటో చూస్తూ నించున్నాడు. జానకి గంట నుంచి చెప్తుంది సుజాతకి, వెళ్ళమ్మా గదిలోకి, వెళ్ళి పడుకో అని. వెళ్తాన్లెండి అనటం తప్పితే కదలదు సుజాత. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. జానకి కూడా ఆవలింతలొస్తుంటే, ఇక్కడే నిద్రపోయేలా ఉన్నావు. మీ ఆయన నన్ను తిడతాడు. నీ ఇష్టం మరి అంటూ నిద్రకి పడింది. సుజాత చాలాసేపు ఒక్కతే కూర్చుంది. చేతుల మధ్య చెంపలు కప్పుకుంది. దీర్ఘంగా నిట్టూర్చి లేచి నిలబడింది. నెమ్మదిగా అడుగులు లెక్కపెడుతూ శోభనం గది ముందుకు వెళ్ళి గుమ్మం దాటి తలుపులు లోపలికి వేసి వెనక్కి తిరిగింది. గోడమీద ఫోటోలు చూస్తున్న వాసు త్రుళ్ళిపడి తల తిప్పాడు. సుజాత తల దించేసుకుంది. వాసు అక్కడే నిలబడిపోయాడు. సుజ పూలజడ వేసుకుంది. జరి పువ్వుల చీర కట్టుకుంది. ఒంటినిండా నగలు పెట్టుకుంది. దేవకన్యలా ప్రత్యక్షమైంది. వాసు భావ్యస్మృతి కోల్పోయాడు. కలలోలాగా నడిచాడు. సుజాత అయస్కాంతంలా వాసుని నిలబడనివ్వకుండా బలంగా ఆకర్షిస్తూ వెర్రివాణ్ణి చేసింది. తన్మయత్నంతో సుజని గుండెల్లోకి గాఢంగా హత్తుకున్నాడు. సుజా అప్రయత్నంగా అన్నాడు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి? అంతకు మించి మాటలు రాలేదు. ఎంతో చెప్పాలని, ఆవిరంగా మాట్లాడాలని తహతహలాడుతుంది హృదయం. సుజా, ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగానో నిరీక్షించాం కదూ! నిజం చెప్పనా? ఇలాంటి రోజు రాదేమో అనని భయపడ్డాను నేను. నవ్వుతావేమో.
భగవంతుడు నిర్దయకాడు. సుజా, నీకోసం నేనెంత తప్పించానో తెలుసా? అని చెప్పాలని ఉవ్విళ్ళారింది మనసు. వాసు కూడా అనుకున్నంత ధైర్యంగా లేడు. అర్థం కాని సిగ్గు, జంకు అడ్డు వస్తున్నాయి. సుజాత తలదించుకొని ప్రతిమలా నిలబడి ఉంది. వాసు తన్మనయంగా చూశాడు. చూసి చూసి అన్నాడు. సుజా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. సుజాత తల ఎత్తలేదు. సుజా, నా మీద కోపమొచ్చిందా? లేదన్నట్టు తల ఊపింది. మరి ఎందుకిలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? కాదన్నట్టు చూసింది. వాసు సుజా పూలజడ చేతిలోకి తీసుకొని చూశాడు. మాట్లాడకూడదా? నోట్లో ముత్యాలు పెట్టుకుని వచ్చావా? సుజాత నవ్వలేదు. నిశ్శబ్దంగా నిట్టూర్చింది. అప్పటికి సుజాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాసు 2 అరచేతుళ్ళు సుజ చెక్కిళ్లకు చేర్చి పద్మంలా ఉన్న ముఖాన్ని దోసిట్లో పట్టుకొని సుజా కళ్ళల్లోకి చూడబోయాడు. త్రుళ్ళిపడ్డాడు. సుజ కనుకొలుల్లో ముత్యాలంతా కన్నీటి బిందువుల్లా నిలువలేక జారి వాసు చేతుల మీద పడ్డాయి. వాసు కంగారుగా చేతుల మీద కన్నీటిని సుజా మొహాన్ని అయోమయంగా చూశాడు. ఏమిటిది? సుజా, ఇలా చేస్తున్నావేమిటి? నేనేమన్నానని? సుజ కన్నీటితో తడిసిన కంటిరెప్పల్ని అల్లార్చుతూ దీనంగా అంది. నాకెందుకో భయంగా ఉంది. భయంగా ఉందా? ఎందుకు? నన్ను చూసేనా? ఉహుం, కాదు. అసలు ఏమిటి? చెప్పు సుజా. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేను పరాయివాడినా? మన ఇద్దరి మధ్య భయాలు, సంకోచాలు ఏవీ ఉండకూడదు. అది కాదు. తల దించేసుకుంది. సుజాత ఒక్క క్షణం ఆగి తలెత్తి వాసు మొహంలోకి చూసింది. నా గురించి మీరేమిటేమిటో ఊహించుకుంటున్నారు. ఎలా చెప్పాను? అసలు ఇదంతా నాకిష్టం లేదు. ఇష్టం లేదా? ఏది? ఏదంతా? తెల్లబోతూ అడిగాడు వాసు. ఇదే. ఈ శోభనం. ఇవి ఛీ! నాకిష్టం లేదు. సుజా కంఠం పూడిపోయింది. అసలు వాసుకేమీ అర్థం కాలేదు. వెర్రిచూపులు చూశాడు. సుజాత చెంపల మీద కన్నీళ్లు ధారాలు కడుతున్నాయి. పులిపంజంలో చిక్కుకున్న లేడికూనలాగా గజగజలాడుతూ అంది. నన్ను చంపేయండి. అడ్డురాను. కాని నన్నింకేం చెయ్యవద్దు. మ్రాన్మాడిపోయాడు వాసు. కన్నార్పకుండా చూస్తూ ఆచేతనంగా నించున్నాడు. ఇద్దరి మధ్య పావుగంట కాలం నిశ్శబ్దంగా గడిచింది. వాసు అప్రయత్నంగా సుజాత భుజం మీద చెయ్యి వేశాడు. పిరికిగా చూసింది సుజాత. మృదువుగా అన్నాడు వాసు. నీకెందుకిష్టం లేదు? ఏమో, నాకిష్టం లేదు. అసలు నేనంటే నీకిష్టం లేదా? ఎవరినైనా పెళ్లి చేసుకుందామనుకున్నావా? ఉహుం, కాదు. మీరంటే నాకెంతో ఇష్టం. కళ్ళమెరుపుతో చూసింది. నిజం చెప్పు సుజా. ఇంతవరకు వచ్చిన తర్వాత దాపరికమెందుకు? నేనంటే నీకిష్టం లేకపోతే నిన్ను ముట్టుకోను. మిగిలిందంతా తర్వాత ఆలోచిద్దాం. కాదు. నిజంగా. మీరంటే నాకెంతో ఇష్టం. విశ్వాసంగా చూస్తూ అంది. మరి నేనంటే ఇష్టమే. నా కోరికలంటే ఇష్టం లేదు. ఇదంతా అయోమయంగా ఉంది. నాకేమీ అర్థం కావటం లేదు సుజా. పోనీ ఇంకా కొన్నాళ్ళు పోయాక నేను వస్తే బావుండేదా? సుజాత మాట్లాడలేదు. భయంగా చూసింది. వాసు నిశితంగా చూస్తూ అన్నాడు. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? మాట్లాడవేం? నువ్వేం చిన్నపిల్లవా? నీకేం తెలీదా? దోషిలా అంది. తెలుసు. పెళ్లి చేసుకోనన్నాను.
మా వాళ్ళెవ్వరూ వినలేదు. సంబంధం చూసి లగ్నం పెట్టేశారు. నేను చచ్చిపోదామనుకున్నాను. ఏం చెయ్యాలో తెలియలేదు. నాకు ఇష్టం లేకుండానే పెళ్లయిపోయింది. నిజంగా నేను తప్పే చేశాను. ఇంత ధైర్యం అప్పుడే ఉంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదు. పక్కింటి పురాణం విన్నట్టు విన్నాడు వాసు. మగవాళ్ళంటే నీకు కోపమా? అదేం ప్రశ్న? అన్నట్టు చూసింది. సుజాత. మగవాళ్ళంటే ఎందుకు కోపం? ఎదురు ప్రశ్న వేసింది. సుజాత ఏమిటో అర్థం కాలేదు వాసుకి. నువ్వేమైనా కథలవి చదువుతూ ఉంటావా? చదవను. చిన్నప్పుడు చదివేదాన్ని. మా అమ్మ తిట్టేది. ఇప్పుడు నాకే కథలు చదివినా నచ్చవు. ఏ సినిమాలు చూసినా బావుండవు. వాసు కొంతసేపు మాట్లాడలేదు. దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయాడు. మన పెళ్ళైన మర్నాడు నువ్వు గదిలోకి రాకూడదన్నారు. అది నిజమేనా? సుజాత మాట్లాడలేదు. వాసు కోపంతో ఉడికిపోయాడు. ఎందుకింత దారుణంగా మోసం చేశావు నన్ను? ఈ మాట ఆనాడే చెప్పొచ్చుగా? ఈ భాగ్యానికేనా ఇన్ని నెలలు ఎదురు చూసింది నేను? సంవత్సరం నుంచి నన్నెందుకిలా మప్పపెట్టావు? సుజాత భయంగానే ప్రాధేయపడుతూ, అప్పుడు మీ గురించి నాకేమీ తెలీదు. గదిలోకి రావటానికి భయపడ్డాను అంది. ఇప్పుడు? మీరు మంచివారని, నన్ను అర్థం చేసుకుంటారని. ఛీ! ఇలాంటి మంచితనం మగవాడికెందుకు? నిన్ను నేనే కాదు, ఎవ్వడూ అర్థం చేసుకోలేడు. పుట్టెడు సంతోషంతో పెళ్లి చేసుకున్నాను. భార్యతో తనివితీరా సుఖపడాలని వచ్చాను. అద్భుతంగా స్వాగతమిచ్చావు. మంచివాడినని బిరుదు అప్పజెప్పావు. నిన్ను నేనే అర్థం చేసుకోవాలి గాని నన్ను నువ్వు అర్థం చేసుకోకు. నా బాధ నువ్వు పంచుకోకు. సుజాత ధైర్యంగా అంది. నేను మీకు తగను. నాకు తెలుసు. పెళ్ళికి ముందు నేనింత ధైర్యంగా ఆలోచించుకోలేదు. లేకపోతే నా తెలివి తక్కువతో మీ జీవితాన్ని పాడు చెయ్యను. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఈ మాటే మీకు చెప్పాలనుకుంటున్నాను. వాసుకి భరించలేనంత కోపం వచ్చింది. పెళ్లి, పెళ్ళంటే నీకు బొమ్మలాటలా ఉంది. మనుషులంటే పురుగులనుకుంటున్నావు. ఇద్దరి మధ్య దారుణమైన నిశ్శబ్దం. వాసు తనకి సడన్‌గా పిచ్చి ఎత్తకుండా ఉండటానికి మనసుని మాలిమి చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సుజాతని పీక పిసికి చంపేసి తన తల గోడకి కొట్టుకొని చచ్చిపోదామా అనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకొని మంచం మీద వాలిపోయాడు. భళ్ళున తెల్లవారింది. జానకి హాస్యాలతో వాసు లోకంలో పడ్డాడు. మరిది మొహంలో ఇన్నాళ్ళకి కల చూశాను అంది జానకి. వాసు నవ్వాలని ప్రయత్నించాడు. ముంగిలా మాతో ఒక్క మాట మాట్లాడింది కాదు. మాటలన్నీ మూట కట్టుకొచ్చి నీకు అందించింది కాబోలు అంది మళ్ళా. ఆ మరే, తెల్లవార్లు చెవుల్లో హోరెత్తి చచ్చాను అన్నాడు వాసు నవ్వుతూ. తను మళ్ళా నవ్వగలుగుతానా అనుకోలేదు వాసు. నవ్వుతూ వదిన హాస్యానికి జవాబు చెప్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కడు ఆలోచిస్తూ పడుకున్నాడు. పెళ్ళైన స్నేహితులందరూ గుర్తుకొచ్చారు. మీకిలా అయ్యిందా అని ఒక్కొక్కల్ని అడగాలనిపించింది. సుజా ఎందుకో అసహ్యించుకుంటుంది. ఇలాంటి ఆడవాళ్ళ గురించి తను కొన్నిసార్లు విన్నాడు. చిన్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర కూర్చుంటే ఏవేవో కబుర్లతో పాటు ఇలాంటి విశేషాలు కూడా చెప్పుకొని నవ్వుకునేవారు. కామాక్షి, చూశావా వదినా? గదిలోకి వెళ్ళమంటే ఒక్కటే ఏడుపట. 4 కేకలేసి తీరా పంపిస్తే మొగుడి జట్టు తాపికి నానా గందరగోళం చేసిందంట. కంచిపట్టు చీర ముక్కలు ముక్కలు చేసిందంట. మొగుడికి కోపమొచ్చి చావబాదాడంట. ఏం పోయే కాలం? దొబుడాయా? ఈడొచ్చిన పిల్ల. సవర్తడి 4 ఏండ్లయ్యింది. ఆ మాత్రం జ్ఞానం లేదు?
ఏమోనమ్మా! మన కాలంలో ఎరుగుతువ. 11 ఏట పెద్దదాన్నయ్యాను నేను. 12 ఏట మా పెద్దవాడు కడుపున పడనే పడ్డాడు. అలాంటి కబుర్లు బాగానే గుర్తున్నాయి వాసుకి. కామాక్షి మొగుడి జుట్టు పీకడమెందుకో, మొగుడు కామాక్షిని కొట్టడమెందుకో, వాసు బాగా పెద్దవాడయ్యాక రకరకాల పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. కొంతమంది ఆడవాళ్ళల్లో ఇలాంటి మనస్తత్వం ఉంటుందంట. భార్యాభర్తల సంబంధం గురించి వాళ్ళు చాలా సిగ్గుచేటుగా, జగసుక్కరంగా ఊహించుకుంటారు. పెద్దవాళ్ళ ప్రవర్తన, ఇంటి పరిస్థితులు దానికి బాగా దోహదం చేస్తాయి. చిన్నప్పుడే వాళ్ళ మనసుల మీద బలమైన ముద్రలు పడతాయి. అవి చెరగాలన్నా, చెరపాలన్నా యుగాలు చాలవేమో. సుజాత గురించి ఎవరైనా మంచి డాక్టర్‌తో కన్సల్ట్ చేస్తే అనుకుంటున్నాడోసారి. కానీ వెంటనే ఆ అభిప్రాయం మార్పుకున్నాడు. సుజాత తత్వం కొంతవరకైనా తను ఊహించగలడు. ముందు సుజాత భయం, అసహ్యం పోగొట్టాలి. సుజాతకి తన మీద ఉత్త అభిమానం ఎంత ఉన్నా సరిపోదు. కాంక్ష పుట్టాలి. శరీరాన్ని వెర్రెత్తించే కోరిక పుట్టాలి. అంతవరకు సుజాతని బెదరగొట్టకూడదు. తప్పదు. తను భరించక చెప్పేదేమీ లేదు. అవిరామంగా రోదిస్తున్న వాసు హృదయం తాత్కాలికంగా శాంతించింది. రెండో రోజు రాత్రి తొందరగా గదిలోకి వచ్చింది సుజాత. వాసు నవ్వుతూ మామూలుగా ఉండాలని ప్రయత్నించాడు. సుజాత లేత పసుపు రంగు జరీ కట్టుకుంది. ఆ రంగు లైటు వెలుగులలో అందమైన తెలుపుల్లా కనిపిస్తుంది. మొగ్గ విడివిడని గులాబీ పువ్వు పెట్టుకుంది తలలో. క్రితం రాత్రి కన్నా ఎంతో అందంగా, అద్భుతంగా కనిపించింది. వాసు దృష్టి మరల్చుకొని తనని తాను హెచ్చరించుకున్నాడు. అల్మారా దగ్గరికి నడిచి పుస్తకాలు వెతుకుతూ నిల్చున్నాడు. ఏదో పుస్తకం తీసుకొని వెనక్కి తిరుగుతూ, అదేమిటి? అలా నిలబడిపోయావెందుకు? కూర్చో, ఇలా రా అన్నాడు మంచం మీద కూర్చుంటూ. సుజాత దగ్గరికి వచ్చింది. దూరంగా మంచం వారన కూర్చుంది. వాసు కొంచెం నవ్వి, ఇంకా నేనంటే భయంగా ఉందా? అన్నాడు. సుజాత సిగ్గుపడ్డట్టు ఊరుకుంది. రాత్రి విషయం ఎవరికైనా చెప్పావా? అడిగారు గాని చెప్పలేదు. ఎవరడిగారు? మా అక్క అడిగింది. ఏమని? ముందు ఎవరు మాట్లాడారే అంది. నేనేం చెప్పలేదు. ఏం? నాకిష్టం లేదు. మన విషయం పైవాళ్ళకెందుకు? వాసు నవ్వాడు. పైవాళ్ళెవరు? మీ అక్కేగా? అయితే మాత్రం? మరి నువ్విలా చేస్తున్నావని మీ అక్కకు తెలీదా? సుజాత మాట్లాడలేదు. వాసు కాసేపు పుస్తకం తిరిగేశాడు. నిద్రొస్తుందా? అన్నాడు తలెత్తి. ఉహుం, లేదు. పర్వాలేదు. పడుకో. నేను కాసేపు చదువుకుంటాను. సుజాత కూర్చునే ఉంది. వాసుకి చదవటం దుర్భరంగా ఉంది. పుస్తకం మూసేసి లేచి నించున్నాడు. విసుగ్గా ఉంది సుజా. ఏమీ తోచటం లేదు. నిద్రపోతారా? నిద్రకి నాకు ఆమడ దూరం. వాసు కొంచెం నవ్వుతూ చూశాడు. ఎదురుగా నిన్ను చూస్తూ నిద్రపోవటం ఎలాగా? సుజా మొహం కొంచెం ముడుచుకున్నట్టు అయింది. వాసు గ్రహించినట్టు అన్నాడు. పోనీ ఏదైనా పిక్చర్‌కి వెళ్దామా? ఇప్పుడా? పర్వాలేదు. టైం ఉంది. కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో. నేను తీసుకెళ్తుంటే ఏమంటారు? సరే పదండి. వాసు బట్టలు వేసుకుంటుంటే జానకి విస్తుబోయింది. ఇదేం చోద్యమమ్మా! శోభనం పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు సినిమాకి వెళ్ళటం ఏమిటి? అంది సాగదీస్తూ. వాసు నవ్వాడు. వాళ్ళిద్దరూ వెళ్తుంటే జానకిలా విస్తుపోలేదు.
సావిత్రి దూరంగా వెళ్ళిపోయే వరకు చూస్తూ నుంచుంది. మూడో రోజు బీచ్‌కి వెళ్లారు ఇద్దరూ. సుజాత ఉత్సాహంగా ఉంది. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు కనిపించింది. బిఏ అయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు? అన్నాడు వాసు. నేనేమీ అనుకోవటం లేదు. మీరు చెప్పండి? నేను చెప్పేది నీకు నచ్చకపోతే? ఎందుకు నచ్చదు? నచ్చుతుంది. ఏం చెప్పినా నచ్చుతుందా? సుజాత ఉత్సాహం భంగపడింది. మొహం ముడుచుకుంటూ అంది. నాకు ఒకే ఒక విషయం ఇష్టం లేదని మీకు చెప్పాను. అది తప్పితే ఏం చెప్పినా వింటాను. ఆ ఒక్క విషయమే నాకు ఎంతో ముఖ్యమైనది. నీకు తెలీదా? ఇష్టం ఉండకపోవటానికి, లేకపోవడానికి కారణముండాలి. అర్థముండాలి. ఇంతవరకు నేను నిన్ను నిర్బంధించి అడగలేదు. జీవితమంతా మన ఇద్దరికీ ఉండాల్సిన బంధాన్ని నువ్వు ఇష్టం లేదంటే నేనేమైపోతానో ఆలోచించావా? సుజాత చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అంది. భరించరాని విషయాన్ని భరిస్తున్నట్టు బాధనంతా కంఠంలో పోగు చేసుకొని విషాదంగా అంది. ఇంతవరకు నేనెంతో పవిత్రంగా ఉన్నాను. కానీ సుజా, నువ్వు చాలా తప్పుడు అభిప్రాయాలు పెట్టుకున్నా. నిన్ను చూస్తే నిజంగా నాకు జాలేస్తుంది. అసలు పవిత్రమంటే అర్థం తెలుసా నీకు? ఎవరి ధర్మం వాళ్ళు నిర్వహించడమే పవిత్రత. పుట్టినవాళ్ళు పుట్టినట్టు ఉండిపోవడానికే పుట్టామా మనం? అలా అయితే ఈ ఆకర్షణలెందుకు? ఇదంతా వ్యర్థమేనా? ఎప్పుడూ ఆలోచించలేదా నువ్వు? సుజాత మౌనంగా కూర్చుంది. వాసు అనునయంగా అన్నాడు. ఇవాళ ఈ సంబంధం నీకు నాకు కొత్త. భూమి ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాలైందని అంటున్నారు. అప్పటినుంచి కూడా కోటాను కోట్ల జీవరాశుల మధ్య అవిరామంగా సాగుతుంది సంబంధం. ప్రకృతి అంతా నిండి ఉంది ఈ నిజం. దీని అర్థం చేసుకోవాలని నువ్వెందుకు ప్రయత్నించవు? సుజాత నిర్వికారంగా అంది. ఎంత ప్రయత్నించినా నాకా అర్థం నచ్చటం లేదు. సంసారం త్యజించి యోగులైన వాళ్ళంతా ఎందుకయ్యారు? తుచ్చమైన శరీరక సుఖాల్ని మించింది ఏదో ఉందని ఎందుకు చెప్తున్నారు? తపస్సు చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి ఈ సంసార, ఈ సృష్టి, ఈ ప్రకృతి ధర్మాలు ఇవన్నీ తెలియలేదా? వాసు విస్తబోయాడు. సుజాతని చూస్తుంటే భయం వేసింది. ఈ పిల్ల కొన్నాళ్ళకి సర్వం త్యజించి సన్యాసి అయిపోదు గదా! అనిపించింది. కొంచెంసేపు తను కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తపస్సు చేసేవాళ్ళంతా ఎందుకు చేస్తున్నారనుకుంటున్నావు? కొంతసేపటికి అడిగాడు. నిస్సమయంగా చూసింది సుజాత. ఎందుకేమిటి? భగవంతుణ్ణి చూడాలని. భగవంతుణ్ణి చూడటం ఎందుకు? చెప్పు సుజా. మనిషి కర్తవ్యం భగవంతుని చూడటం ఒక్కటేనా? అందుకా మనం కాళ్ళు చేతులు, కళ్ళు నోరు, యవ్వనం వాంఛాలు ఇవన్నీ పెట్టుకు పుట్టింది? భగవంతుణ్ణి చూడాలంటే మార్గం ముక్కు మూసుకొని తపస్సు చెయ్యటం ఒక్కటేనా? అసలు భగవంతుడంటూ మూర్తీభవించి ఎక్కడ ఉన్నాడంటే మీరంతా సర్వం త్యజించి నన్ను చూడటానికి రండి అని ఎప్పుడూ అనడు. అనేవాడైతే మనుషుల్ని ఇలా సృష్టించడు. మనిషికి భగవంతుణ్ణి చూడాల్సిన అవసరం లేదు. భగవంతుణ్ణి కలలో కూడా తలుచుకోవాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టింది అందుకు కాదు. అమితంగా ఆశ్చర్యపడింది సుజాత. మరి తపస్సు చేసేవాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? నా ఊహ చెప్పమంటావా? తపస్సులో సుఖముంది. ఆరాధనలో సుఖముంది. పూజలో, ప్రార్థనలో తృప్తి ఉంది. ఇది మనసుకి ఆనందం. రుచిగల పదార్థం తింటే జిహ్వ ఆనందిస్తుంది. సువాసనలు పీల్చిస్తే ముక్కుకి సుఖంగా ఉంటుంది. మధురమైన శబ్దాలు వింటే చెవికి ఇంపుగా ఉంటుంది. శరీరంలో ఉన్న అవయవాలు పొందే ఆనందం కన్నా
తపస్సు చేసి మనసు పొందే ఆనందం గొప్పదై ఉంటుంది. అందుకే దాన్ని బ్రహ్మానందం అన్నారు. అది కూడా మనిషి స్వార్థం కోసం నేర్చుకున్నదే. శరీర సుఖాలు త్యజిస్తున్నారు. మనసుకి కావలసిన సుఖాలు వెతుక్కుంటున్నారు. ప్రార్థనలు చేస్తారు. భజన పాటలు పాడతారు. సమాధిలో కూర్చుంటారు. అదంతా భగవంతుడి కోసం అంటున్నారు. ఎంత భ్రమ! మనిషి ధర్మం భగవంతుని వెతకటమే అనుకోవటం ఇంకా భ్రమ. వాసు మాటలు సుజాతకేమీ నచ్చలేదు. నమ్మబుద్ధి కాలేదు. నేనంటే ఎంతో ప్రేమ అన్నారే? నా శరీరం మాత్రమే మీకు కావాలా? శరీరం లేకుండా నువ్వెక్కడ ఉన్నావు ప్రేమించటానికి? నా మనసు మీకు అక్కర్లేదా? మనసు శరీరంలో లేదా? ఎక్కడుందో చెప్పు. పోనీ నీ శరీరంకేసి కన్నెత్తి చూడకుండా నీ మనసునే ఆరాధిస్తాను. సుజాత కొంచెం నవ్వింది. మీతో నేను తర్కించలేను. వాసుకి విజయగర్వం కలిగింది. అసలిది తర్కించాల్సిన విషయం కాదు సుజా. గాలి పీల్చడం ఎంత సహజమో స్త్రీ పురుషుల సంబంధం అంత సహజం. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అంత మంచి వ్యక్తిని తను పెళ్లి చేసుకున్నందుకు సుజాతకి మొట్టమొదటిసారిగా చాలా సంతోషం కలిగింది. కానీ సుజాత మనసు మారలేదు. అంత తొందరగా మారుతుందని కూడా వాసు అనుకోలేదు. సుజాత వాళ్ళింట్లో 3 రాత్రులయ్యాయి. తర్వాత కూడా వాసు వాళ్ళింట్లో మరో 3 రాత్రులయ్యాయి. సుజాతని తీసుకెళ్ళటానికి వాళ్ళ మేనమామ వచ్చాడు. తనకి సెలవు లేదని వాసు రానన్నాడు. సుజాతని తీసుకుపోయాడు. సుజాత కాపురానికి రావటమా, ఎంఏలో చేరటమా అన్నది భార్యాభర్తలు తెలుసుకోలేదు. వాసు తల్లి మాత్రం తొందరగా కోడల్ని కాపురానికి తీసుకొచ్చేయాలని తెగ ఆరాటపడుతుంది. ఒక్క నెల రోజులు జరగనిచ్చి కొడుకు దగ్గర పాట మొదలుపెట్టింది. పెళ్ళయి సంవత్సరం దాటింది. ఇదేం చోద్యంరా? ఇలా పెళ్ళైన వాళ్ళు అలా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు? అమ్మాయిని తీసుకురావాలంటే వద్దంటానా ఏమిటి? కోడలొచ్చి అత్తగారికేమి చాకిరీ చేయనక్కర్లేదులే. మీరిద్దరూ సుఖంగా ఉండండి. అదే 10,000 అంటూ సాధించటం మొదలుపెట్టింది. ఆవిడ మాటలు వినగా వినగా వాసుకో సందేహం వచ్చింది. తమ ఇద్దరి మధ్య ఉన్న రహస్యం వదిన పసిగట్టేసిందేమో! అమ్మకి చెప్పేస్తుందేమో! అందుకే అమ్మ కోడల్ని తీసుకురావాలని అంత పట్టుబడుతోందేమో! తన గురించి ఇంట్లో వాళ్ళంతా జాలి పడుతున్నారంటే భరించలేకపోయాడు వాసు. ఆ రాత్రికే అత్తవారి ఊరు ప్రయాణం పెట్టుకున్నాడు. సుజాత ఎంఏలో చేరింది. వాసు కూడా ఒప్పుకున్నాడు. సంసారం లేక, చదువు లేక సోమరిగా ఉంటానంటే వాసుకి నచ్చలేదు. సుజాతని కాపురానికి తీసుకెళ్ళపోవటానికి చక్కటి కారణం కూడా కనిపిస్తుంది లోకానికి. వాసు 4, 5 సార్లు వెళ్ళాడు అత్తవారింటికి. ఎప్పుడు వెళ్ళినా సుజాత, వాసు సినిమాలకి వెళ్తారు. గంటల తరబడి బీచ్‌లో కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళి వస్తారు. వాసు సుజాత భర్తలా కాకుండా ఒక పరిచయస్తుడిలా ఉండి వెళ్ళిపోతాడు. వాసు ఉన్నన్ని రోజులు అతని సదుపాయాల్ని పరోక్షంగా సావిత్రి చేయిస్తుంది. ఎప్పుడూ అతనికేది లోటు జరగకుండా ఏర్పాటు చేస్తుంది. వాసు పిలిస్తే పలికేలా ఒక పనిమనిషి సిద్ధంగా ఉంటాడు. రకరకాల పలహారాలు, భోజనాలు, గౌరవాలు పెద్ద హోదాలో జరుగుతాయి వాసుకి. వాసు సావిత్రిని అనుకోకుండా ఒకసారి చాలా దగ్గరగా చూశాడు. వాసు డాబా మీదకి వెళ్ళాలని పై మెట్టు మీదికి వెళ్ళాడు. సావిత్రి దిగబోతూ ఆగిపోయింది. ఇద్దరూ చాలా దగ్గరగా అయ్యారు. ఇద్దరు కంగారు పడ్డారు. వాసు తప్పుకున్నాడు. సావిత్రి వెళ్ళిపోయింది. వాసు అలాగే మెట్లు దిగి వెళ్ళిపోతున్న సావిత్రిని చూస్తూ నించున్నాడు. తలస్నానం చేసి గాలి కోసం కాసేపు పైకొచ్చింది సావిత్రి. లేత నీలం చీర కట్టుకుంది సావిత్రి. బంగారపు గాజులు వేసుకుంటుంది.
జడ వేసి ముడి చుట్టుకుంటుంది. మెడలో సన్నటి గొలుసు ఉంటుంది. బొట్టు, పువ్వులు పెట్టుకోదు. తెలియని వాళ్ళు సావిత్రిని చూస్తే పెళ్లి కానిదనుకుంటారు. మనిషి నాజూగ్గా, నవనవాలాడుతూ ఉంటుంది. వినయంగా, హుందాగా ఉంటుంది. వాసు సావిత్రి శరీర సోయగాలు చూడలేదు. సావిత్రి కళ్ళల్లోకి చూశాడు అప్రయత్నంగా. నిస్మయంతో, తన్మనయంతో మ్రాస్పడిపోయాడు. నునుసిగ్గుతో, పూజాభావంతో, ఆరాధనతో, అనురాగంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి సావిత్రి చూపులు. తను కోరుకునేలాంటి స్త్రీతత్వం పరిపూర్ణంగా మూర్తీభవించి కనిపించింది. వాసు అచేతనంగా ఉన్న స్థితిలో సావిత్రి వెళ్ళిపోయింది. తర్వాత కూడా 2, 3 సార్లు సావిత్రిని చూశాడు వాసు. సావిత్రి చేష్టల్లోనూ, సావిత్రి కదలికల్లోనూ, సావిత్రి నడకల్లోనూ ఔన్నత్యం, సౌందర్యం చూశాడు. స్త్రీ ఇలా ఉండాలి అనుకున్నాడు. వాసు ఊహల్లోంచి సుజాత మాయమై చాలా కాలమయ్యింది. అయినా వాసు సుజాత దగ్గరికి వచ్చి వెళ్తూనే ఉన్నాడు. వాసు ఊహలు అప్రయత్నంగా సావిత్రిని ముట్టడించడం ప్రారంభమైంది. వాసు చాలా నొచ్చుకున్నాడు. చాలా భయపడ్డాడు. తనని తను తిట్టుకున్నాడు. హెచ్చరించుకున్నాడు. ఓడిపోయాడు. తను చాలా తప్పు చేశాడు. శోభనం జరిగిన మర్నాడే విషయం సిగ్గు విడిచి వదినకు చెప్పేయాల్సింది. సుజాత ఇలా అంది. కావాలంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది. పెద్దవాళ్ళంతా ఏం ఆలోచిస్తారో ఆలోచించండి అని వ్యవహారం 10 మందిలో పడేయాల్సింది. ఈసరికి తనకి మళ్ళీ పెళ్లి కూడా అయ్యేది. తనకి రంపుపు కోత తప్పేది. కాని సంవత్సరం నుంచి ఎదురుచూసి అంత నిరభిమౌనంగా మనసు విరుచుకోలేకపోయాడు. శాశ్వత బంధమని నమ్మి కట్టిన మాంగల్యానికి నిలువ లేకుండా చేసుకోలేకపోయాడు. కష్టమో, నిష్ఠూరమో భరించాలనుకున్నాడు. తన తప్పేముంది? వాసుకి తన మీద తనకి నమ్మకం పోయింది. సుజాత కోసం నిరీక్షించటంలో మాధుర్యం పోయింది. అతి ప్రయత్నం మీద తనని తాను మభ్యపెట్టుకుంటూ వస్తున్నాడు. సుజా మారుతుంది. తప్పకుండా మారుతుంది. ఆ తర్వాత తన జీవితం చాలా సుఖంగా, శాంతిగా, హాయిగా సాగుతుంది అన్న నమ్మకాన్ని కొన ఊపిరితో బ్రతికించుకుంటూ రోజులు దొర్లిస్తున్నాడు. వాసు అత్తవారింటికి వచ్చి 2 రోజులయ్యింది. వాసు మనసు వాసు చేష్టల్ని పరిహసించటం మొదలుపెట్టింది. నువ్వు సుజాత కోసం రాలేదు. సావిత్రి కోసం వచ్చావు అంది. కాదు కాదు. నాకు ఇద్దరూ ఒకటే. సుజాత మాత్రం నాకేం ఒరగబెట్టింది అన్నాడు నిర్లక్ష్యంగా. అయితే నువ్వు సావిత్రికేం ఒరగబెడతావు అంది వెటకారంగా. వాసు జవాబు చెప్పుకోలేకపోయాడు. ఆ రోజు పొద్దుట్నుంచి ఆకాశం మబ్బుపట్టే ఉంది. పగలంతా వాసు, సుజాత కాసేపు పేకతోటి, కాసేపు క్యారమ్స్ తోటి గడిపారు. దీపాలు పెట్టే వేళ నుంచి సన్న సన్న చినుకులతో ప్రారంభమైంది వర్షం. చూస్తుండగానే హోరుమంటూ కురవసాగింది. వాసు కిటికీ దగ్గర వర్షం చూస్తూ నించున్నాడు. వర్షం ఏకధారంగా ఆవిరామంగా కురుస్తుంది. వాసు మొహం, చేతులు, చొక్కా అన్నీ తడిశాయి వర్షపు జల్లులతో. అదేమిటి అలా తడుస్తూ నించున్నారు అంది సుజాత లోపలికొస్తూ. వర్షం గదిలోకొస్తుంది. కిటికీ వేసెయ్యండి. మీరు బట్టలు మార్చుకోండి అంది పక్కన నించుంటూ. ఆ పర్వాలేదు. గదిలో నీళ్లు తుడిచేస్తే పోతాయి. వాన కురవటం చూస్తుంటే ఎంత బావుందో చూడు. అక్కడ్నుంచి కదల్లేదు వాసు. వాసుకి అందంగా కనిపించని దృశ్యం ఏదైనా ఉందో లేదో సుజాతకి తెలీదు. వెన్నెల ఎంత బావుందో చూడు అంటాడు. ఈ మందార పువ్వు బావుంది కదూ అంటాడు. ఆఖరికి పచ్చగడ్డి కూడా నచ్చుతుంది. సుజాత మనసుకి ఏ అందమూ అర్థం కాదు. వర్షం కురుస్తుంటే పుట్టెడు దిగులు ముంచుకొస్తుంది. లోకమంతా ఏదో
విపత్తులో మునిగిపోతున్నట్లు ఉంటుంది. తడి బట్టలతో జలుబు చేస్తుంది. ముందు బట్టలు మార్చుకోండి. పదండి, భోంచేద్దాం అంది సుజాత వాసు చెయ్యి పట్టుకుంటూ. వాసు చెయ్యి వదిలించుకున్నాడు. నాకేం బాగలేదు సుజా. నువ్వెళ్ళి భోంచేసిరా. ఏం? ఏం బాగలేదు? ఏమో, అన్నం తినాలని లేదు. నువ్వెళ్ళు. నిజంగా నాకు ఆకలి కూడా లేదు. పోనీ కొంచెం పాలు తాగండి, పంపిస్తాను. నా మాట విను. ఇవాల్టికేమీ వద్దు. నువ్వెళ్ళి భోంచేసిరా. సుజాత కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది. కొంతసేపటికి పనికుర్రాడు వెండి గ్లాసు నిండా పాలు తీసుకువచ్చాడు. అక్కర్లేదని చెప్పానే, తీసుకెళ్ళు అన్నాడు వాసు చిరాగ్గా. పెద్దమ్మాయి గారు పంపించారండి. తప్పకుండా తీసుకోమని చెప్పమన్నారండి. వాసు ఆశ్చర్యం వెల్లడించకుండా బల్ల మీద పెట్టు అన్నాడు. పనికుర్రాడు వెళ్ళిపోయాడు. వాసు లేచి గ్లాస్ తీసుకున్నాడు. యాలకుల పొడి వేసిన పాలు ఘుమఘుమ పరిమళిస్తూ తియ్యగా మధురంగా ఉన్నాయి. సావిత్రి ఈ పాల నిండా తన అనురాగం రంగరించి పంపించిందేమో. ఎందుకింత దయ తనంటే? వర్షం తగ్గినట్టే తగ్గి మళ్ళీ కురవటం ప్రారంభించింది. వాసు కుర్చీ వేసుకొని కిటికీ దగ్గర కూర్చున్నాడు. సుజాత లోపలికి వచ్చింది. రేడియో ట్యూన్ చేసి ఏదో పుస్తకం తీసుకుంది. పాట సగంలోంచి వస్తుంది. శృతులేని నా మదికి చతుర గీతలేలా, గతిరాని పాదల గతుల నృత్యంబటే, పాడకే నా రాణి పాడకే పాట, పాట మాధుర్యాల ప్రాణల మరిగేనే, పాడకే. వాసు కుర్చీలో వెనక్కి వాలి పాట వింటూ కళ్ళు మూసుకున్నాడు. విషాదం గుండెల్ని బరువెక్కించింది. అర్థం కాని దుఃఖంతో వాసు ప్రాణాలు తల్లడిల్లాయి. శరీరం కంపించసాగింది. పాట వెనుక పాట వస్తుంది. వాసు స్వప్నావస్థల్లో నీలమైపోయాడు. సుజాత క్లాసు పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. ఇద్దరి మధ్య గంటలకు గంటలే నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. సుజాతకి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి టైం చూసింది. 11 పైన. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లేచి లైట్ ఆర్పి డిమ్గా వెలిగే లైట్ వేసింది. వాసు దగ్గరికి వెళ్ళి, చాలా రాత్రయింది, మీరు పడుకోండి అంది. వాసు తలెత్తి సుజాతని చూశాడు. ఎప్పుడూ లేనంత మత్తుగా చూశాడు. సుజాత చెయ్యి అందుకొని దగ్గరికి లాక్కున్నాడు. సుజా, ఈ రాత్రి ఎంత బావుంది. సుజాత తెల్లబోయింది. వాసు ఎప్పుడూ అలా చెయ్యలేదు. అలా చూడలేదు కూడా. తమాయించుకుంటూ అంది. లేవండి. తడి బట్టలతో ఇంతసేపు ఉంటే జబ్బు చెయ్యదా? చెయ్యని. అంతకన్నా అదృష్టమేముంది? వాసు లేచి నించున్నాడు. సుజా, ఆ వర్షం చూడు. ఆకాశం కన్నా ఘోరంగా ఏడుస్తుంది నా హృదయం. చెప్పు. నేనిక భరించలేను. వెర్రివాడిలా చూశాడు. సుజాత గంభీరంగా నించుంది. మీరు చెప్పండి. ఇలా ఎల్లకాలం మనం స్నేహితులా ఉండలేమా? స్నేహితుల్లా? ఇలా దూరం దూరంగా స్నేహితుల్లా విస్తుపోయాడు వాసు. ఒక మగవాడు, ఆడది ఇంత సన్నిహితంగా స్నేహం చేస్తే వాళ్ళు తప్పకుండా భార్యాభర్తలవుతారు సుజా. మనం ఉత్త స్నేహితుల్లా ఉంటే ఎంత కోల్పోతామో, జీవితంలో ఎన్ని సుఖాలు, ఎంత ఆనందం పోగొట్టుకుంటామో తెలుసా? నా మాట విను. మన మధ్య స్నేహం చాలదు, సహచర్యం ఉండాలి. అప్పటికి గాని మన జీవితాలు సార్థకం కావు. ఈ మూగ బ్రతుకు ఎన్నాళ్ళు? సుజా, నా మాట వినవా? ఇదే మనకు శోభనం రాత్రి. ఇలాంటి రాత్రులెన్ని వ్యర్థం చేసుకున్నాం. వాసు శరీరం ఆపద్మస్తకం దహించుకుపోసాగింది. సుజని గాఢంగా హత్తుకొని చేతులతో బంధించి వేశాడు.
ఛీ! ఏమిటిది? మీరు చాలా మంచివారనుకున్నాను. ఏమిటి బలవంతం? ఏడుపు మొహంతో పట్టు వదిలించుకోవాలని పెనుగులాడింది సుజాత. అవును. నేను మంచివాణ్ణి కాదు. నువ్వేమైనా అనుకో. పర్వాలేదు. పశువుననుకో, రాక్షసుననుకో. వాసు చేతులు ఇంకా బలంగా పెనవేసుకున్నాయి. సుజాత చెంపలకై గాడుపులాంటి నిట్టూర్పు తగిలింది. సుజాత శరీరం జలతరించింది. వాసు తనువు పులకరిస్తుంది. సుజాత మనసు కుంచించుకుపోయింది. వాసు హృదయం నర్తిస్తుంది. అబ్బా! బాధతో విలవిలలాడుతూ పట్టు వదిలేశాడు. వాసు, సుజాత వాసు చేతిమీద మునిపళ్ళు దిగేలా కొరికేసింది. బుటబుట రక్తం చుక్కలు నేలమీద పడ్డాయి. వాసు రెండో చేతితో గాయాన్ని అదిమి పట్టుకొని తూలుతూ తూలుతూ గది బయటికి వెళ్ళిపోయాడు. సుజాత కుప్పలా కూలిపోయింది. మొహానికి రెండు చేతులు కప్పుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. వాసు వరండల్లోకి వెళ్ళబోతే తన గది ముందు చదువుకుంటున్న సావిత్రి దిగ్గున లేచింది. సావిత్రి గదిలో లైటు వెలుగుతుంది. వెలుగు వరండాల్లోకి పడుతుంది. సావిత్రి వాసుని చూసి చాలా కంగారు పడింది. ఏమిటి? మీకేమైనా కావాలా? సుజా సుజా ఇచ్చిన బహుమానం చూడండి. వాసు సావిత్రి మీదికి చేయి చాపాడు. రక్తంతో తడిసి మోచేతి దగ్గర్నుంచి అరచేతి వరకు భయంకరంగా కనిపించింది. అయ్యయ్యో! ఏమిటిది? ఏమైంది? ఏం చెయ్యాలో తెలీక వెర్రిదానిలా చూసింది. కొంచెం నీళ్లు ఉంటే ఇవ్వండి అన్నాడు వాసు. సావిత్రి గదిలోకి పరిగెత్తి కూజా తెచ్చింది. వరండా చివర వాసు చేతుల మీద నీళ్లు పోసింది. కూజా కింద పెట్టి మళ్ళా గదిలోకి పరిగెత్తింది. మెత్తని గుడ్డ తీసుకొచ్చింది. వెడల్పుగా మడత పెట్టి ఒత్తుగా కట్టుకట్టింది. చాలా బాధగా ఉందా? బాధగానే ఉంది. సావిత్రి మనసంతా వాసు పట్ల జాలితో, సానుభూతితో, అనురాగంతో పొంగిపొర్లుతుంది. ఆ భావాలు ఇప్పటికిప్పుడు ఏర్పడినవి కావు. వాసు సావిత్రి మొహంలోకి చూస్తూ అడిగాడు. మీ చెల్లెలి గురించి మీకేమి తెలీదా? సావిత్రి దోషిలా అంది. తెలుసు. మాకందరికీ తెలుసు. కాసేపు మౌనంగా ఊరుకుంది. తర్వాత అభిమానంగా చెప్పింది. మా వాళ్ళు మొదట్లోనే చాలా పొరపాటు చేశారు. అది పెళ్లి వద్దని ఏడ్చింది. 4 చివాట్లేసేసరికి ఊరుకుంది. పెళ్ళైతే అదే మారుతుందనుకున్నారు. తీరా శోభనం నాడు ససేమిరా గదిలోకి వెళ్ళనని ఏడుస్తూ కూర్చుంది. ఏం చెయ్యాలో తోచక బయటుందని వంకపెట్టారు. నెల లోపల శోభనం అనుకుంటే కూడా అది ఒప్పుకోలేదు. జ్వరం వస్తుందని ఉత్తరం రాశారు. తర్వాత మీకు తెలుసు. మీరు రాసిన ఉత్తరాలు చదవటం కూడా దానికి ఇష్టముండేది కాదు. అది మొదట్నుంచి ఏమిటో అలా ఉండేది. మా తాతగారు పుడుచుతనంలోనే సన్యాసిలో కలిసిపోయారట. ఆ తత్వం దీనికి వచ్చిందేమోనని మా వాళ్ళంతా బెంగపడుతున్నారు. తొందరపడి పెళ్లి చేశామని ఇప్పుడు చాలా పశ్చాత్తాపపడుతున్నారు. కానీ మీరు దాన్ని నెమ్మదిగా మార్చుకుంటారని ఆగిపోయింది. సావిత్రి మాటల్ని విన్నాడు వాసు. మారటం, ఇష్టం లేని వాళ్ళని మార్చటం ఎవరి వశం? ఇక నేను చెయ్యగలిగిందేమీ లేదు. అలా అనకండి. మీ బాధ నాకు తెలుసు. దేవుడు కూడా మీకన్నా మంచిగా ఉండడు. దాని అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అది చిన్నపిల్ల. మీరే కాదంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. నిక్షేపంలా ఉంటుంది. మీరలా అంటే నేనేం చెప్పను? ఏమి చెప్పొద్దు. వాసు సావిత్రి మొహంలోకి గుచ్చి గుచ్చి చూశాడు. మిమ్మల్ని నేనో మాట అడగనా? అడగండి. మీకు నేనంటే ఇష్టమేనా? తడబడింది సావిత్రి. అదేమిటి?
మీరంటే నాకెందుకు ఇష్టముండదు? అది కాదు. మీ మరిదినని కాదు. మరిదివి కాకపోయినా సరే, మీరంటే నాకు చాలా పూజ్యభావం. ఒక మంచి మనిషంటే ఎవరికి గౌరవముండదు? సావిత్రి, వాసు సావిత్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మీలాంటి ఆడది కావాలి నాకు. ఆవేశంగా మాట్లాడుతున్నాననుకోకండి. మతి తప్పి మాట్లాడటం లేదు. ఇంతవరకు సుజాతని ముట్టుకోలేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. మన సంబంధం గురించి అందరికీ చెప్పేస్తాను. మా వాళ్ళు ఇష్టపడకపోతే నేను వేరే కాపురం పెడతాను. మనం వెళ్ళిపోదాం. రండి. ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. నాతో తీసుకుపోతాను. రండి. నా మాట తోసిపారేయకండి. సావిత్రి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. వాసు సావిత్రి 2 చేతులు పట్టుకున్నాడు. సావిత్రి మ్రాన్పడి నించుంది. వాసుని గుండెల్లో దాచుకుందామనిపించింది. వాసు చెయ్యి నిమురుతూ అర్ధాంతంగా చూసింది. మిమ్మల్ని నేను శంకించటం లేదు. కానీ నన్ను మీరు కోరుకోకూడదు. నాలాంటి ఆడపిల్లలు మీకు దొరక్కపోరు. పెళ్లి చేసుకోవాలంటే మీరు పెళ్లి కాని పిల్లనే చేసుకోండి. జీవితం నూరేళ్ల పంట. అందులో ఎలాంటి అప్రశృతులు ఉండకూడదు. కానీ నా మాట వినరా? సుజని మీరు క్షమించలేరా? ఇంతేనా మీరు చెప్పేది? దీనంగా అన్నాడు వాసు. సావిత్రి కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు వాసు చేతుల మీద పడ్డాయి. నేను నా భర్తనెంత ప్రేమించానో తెలిస్తే మీరు నన్నిలా అడగరు. ఆయన స్మృతి నాకు 10 జన్మలకు చాలు. వాసు సావిత్రి చేతులు వదిలేశాడు. క్షమించండి. నేను మీ మనసు తెలుసుకోలేదు. నన్ను అపార్థం చేసుకోవద్దు. కానీ మీరు వద్దు. నాకేమి చెప్పకండి. సావిత్రి, ఇంట్లో నుంచి తల్లి పిలిచిన పిలుపు కర్కశంగా వినిపించింది. సావిత్రి తడబడుతూ వెళ్ళిపోయింది. సావిత్రిని తల్లి చివాట్లు పెట్టడం వింటూ నించున్నాడు వాసు. ఇదేం పోయే కాలమే నీకు? అది మొగాడితో కాపురం చెయ్యటం లేదురా భగవంతుడా అని ఏడుస్తుంటే నీకిదేం బుద్ధి? అతనితో గుసగుసలేమిటి? ఇద్దరికిద్దరే. ఇంటా వంట లేని దరిద్రులు బయలుదేరారు. పరువు బజార్కెక్కిస్తున్నారు. తలెత్తుకోవటానికి నాకిక దారి లేదు తల్లీ. ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాలి నేను. సావిత్రి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మధ్య మధ్య నెమ్మదిగా నచ్చచెప్పాలని ప్రయత్నిస్తుంది. అమ్మా! నేనేం మాట్లాడలేదమ్మా. ఆయనకి దెబ్బ తగిలిందని నీళ్ళడిగితే ఇచ్చాను. నాకు మాత్రం తెలీదా? అన్యాయంగా నన్నెందుకంటున్నావు? వాసు గబగబా వరండాల్లోంచి వెళ్ళాడు. గుమ్మంలో నిలబడ్డ అల్లుణ్ణి చూసి తెల్లబోయింది అత్తగారు. వాసు తీక్షణంగా అన్నాడు. అనవసరంగా ఆవిడ్ని అనకండి. మీ పరువు ప్రతిష్టలు ఆవిడేమి పాడు చెయ్యలేదు. మీలాంటివారు ఉండనే ఉన్నారు. మీ పరువు ప్రతిష్టలకేం లోటు? నాశనమైతే నేనవుతాను. మీ కుటుంబం గౌరవం ముందు పరువు ప్రతిష్టల ముందు ఒక మనిషి జీవితమెంత? గడ్డిపరక. అంతకన్నా ఎక్కువ కాదు. గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత గుమ్మానికి కరుచుకొని బిక్కమొహంతో నిలబడి ఉంది. వాసు గబగబా బట్టలు వేసుకున్నాడు. సూట్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు. సుజాత వెర్రిదానిలా వచ్చి వాసు పాదాల మీద పడింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్ళు 2 చుట్టేసింది. నన్ను క్షమించండి. మీరు వెళ్ళిపోవద్దు. నా తప్పులన్నీ మర్చిపోండి. మీ ఇష్టప్రకారం ఉంటాను. మిమ్మల్ని బాధ పెట్టను. నన్ను నమ్మండి. మీరు వెళ్ళిపోవద్దు. నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది. వాసు కఠినంగా అన్నాడు.
నా సహనానికి హద్దు ఉంది. నీ పగివర్తానికి సమయముంది. అవి 2 మించిపోయాయి. ఇప్పుడు నా మనసులో నువ్వు లేవు. నేను నీతో కాపురం చెయ్యలేను. మనం భార్యాభర్తలం కాదు. స్నేహితుల్లా విడిపోదాం. నిర్లక్ష్యంగా సుజాత చేతులు వదిలించుకొని ముందుకు నడిచాడు. అర్ధరాత్రి హోరున కురుస్తున్న వానలో మాయమయ్యాడు.